Yes, good morning, officers. Time for today's current affairs videos, 17th December 2025. As I said, మూడు న్యూస్ పేపర్స్ కవర్ చేస్తాం, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ మింట్. సో ప్రిలిమ్స్ దగ్గర పడుతుంది కాబట్టి మూడు పేపర్స్ కవర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది ఇప్పుడు. అందుకే వీఆర్ డూయింగ్ దిస్ 3 న్యూస్ పేపర్స్. సో లెట్స్ లుక్ ఎట్ వాట్ ఆర్ ద టాపిక్స్ దట్ ఐమ్ గోయింగ్ టు డిస్కస్ టుడే. గవర్నమెంట్ ఇంట్రడ్యూసెస్ బిల్ టు రీప్లేస్ MNREGA రీప్లేస్ చేయడం. వెరీ ఇంపార్టెంట్. జిఎస్ పేపర్ 1, 2, 3 మూడింటికి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సిడ్నీ బీచ్ షూట్ అవర్ ఇండియన్ సిటిజన్ హైదరాబాద్కి వెళ్ళి యాక్చువల్లీ. సో ఇది ఒకటి. సెకండ్, ఇండియా మాల్దీవ్స్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఏకు వెరిన్ కన్క్లూడ్స్. థర్డ్ ఇంపార్టెంట్ టాపిక్, ఏరియా వేర్ డీపాథూన్ ఈజ్ లొకేటెడ్ బిలాంగ్స్ టు దర్గా వక్ఫ్ బోర్డ్ చెప్పింది. therefore this becomes 4. 3 revolutions reshaping America power. International relations ki, geostrategy ki, geopolitics ki chala important. All these are covered from the Hindu. Next, Indian Express newspaper nunchi manam chusukunte we have 1.20 crore names removed from Special Investigation Division. 6th important topic. C. Rajamohan writes Indian communism 100 years old. 7th topic. LS passes bill to raise FDI limit to 100% in insurance sector. So ee moodu kuda manamu Indian Express newspaper nunchi collect chesina material. And finally, Mint newspaper launch in charts what's driving the uneven surge in digitization across Indian states. Important topic. And finally, Narendra Modi becomes the first world leader to receive Ethiopian highest civilian order. So this becomes 10th. So ee rendu kuda manamu Mint newspaper nunchi collect chesinavi. So these are all the topics I am going to cover today. 10 different topics from 3 different newspapers nunchi coverage. So meeku already telisinde we are going to start the batch for foundation course for 2027. Already you know 3,500 plus selections in UPSC have been done under the great guidance of Sriram sir. So దీంట్లో మేము ఏమి ఇస్తామంటే ఒక ఫౌండేషన్ ఫేజ్, దాంట్లో NCERT ఫోకస్ ఉంటుంది. అడ్వాన్స్డ్ ఫేజ్ 10 months of intensive learning with general studies ప్రొవైడ్ చేస్తాం. దాని తర్వాత ప్రిలిమ్స్ బూస్టర్, ప్రిలిమ్స్ ప్రోగ్రామ్ విత్ ప్రిలిమ్స్ సిలబస్ ఎక్స్క్లూజివ్గా. మెయిన్స్ బూస్టర్ ఇస్తాము, ఆన్సర్ రైటింగ్ అండ్ గ్రాస్ప్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ UPSC మెయిన్స్ ఎగ్జామ్. సో దిస్ ఇస్ ద మేజర్ పాయింట్. మొత్తం 1000 hours ఆఫ్ క్లాసెస్, టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తాం. మొత్తం 21 బుక్లెట్స్ ప్రొవైడ్ చేస్తాం. 1-to-1 స్పెషల్ మెంటర్షిప్, పర్సనలైజ్ ప్లానర్, డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బూస్టర్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. వీక్లీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్, మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్, వ్యాలిడిటీ 30 months, టాపర్ సెషన్, వొకేషనల్ సెషన్స్ అన్నీ ఇస్తాం. ఇవన్నీ ప్రొడక్ట్స్ కలుపుకొని మీకు ఇచ్చిన బడ్జెటరీ ఫీజెస్ 1,50,000 ఓన్లీ. సో అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది. ఇవి కాకుండా దీస్ ఆర్ ఆల్ ద బుక్స్ దట్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ విత్ మోస్ట్ అప్డేటెడ్ మెటీరియల్. So these are our toppers. If you want to be the next, please join us for the coming batch. So మాకు ఆల్రెడీ ఢిల్లీలో ఒక మేజర్ సెంటర్ ఉంది, పూణే సెంటర్, హైదరాబాద్ సెంటర్. సో దీస్ ఆర్ ఆల్ ద QR codes. ఇవి కాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ 8121191985 or you can mail at www.sriramsais.com. So moving on to the first topic for today. Government introduces bill to replace MNREGA amid loud protests. Very important topic. So ఇది GS పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 మూడింటికి ఇంపార్టెంట్. సో అసలు ఈ ఆర్టికల్ చాలా ఉంది, కానీ సింప్లిఫైడ్ వర్జన్లో చెప్తా. బేసికల్గా ఏం చేశారంటే 20 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసిన MNREGA స్కీమ్ని తీసేసి కొత్తగా VP రామ్ జీ అని దానికి పేరు మార్చేశారు. ఫస్ట్ పాయింట్. సో ఆబ్వియస్గా అపోజిషన్ వాళ్ళు గోల పెడతారు, కాంగ్రెస్ పార్టీ కాబట్టి గాంధీ పేరుని ఎందుకు తీశారు అనేది ఇష్యూ. అది కాకుండా గవర్నమెంట్ చెప్పడం ఏంటంటే ఈ MNREGA స్కీమ్ ఓవరాల్గా పాతబడిపోయింది, దాన్ని కొత్త ప్రపంచానికి ట్రెండ్ అయ్యేటట్టుగా, నిజంగా రూరల్ డెవలప్మెంట్ అయ్యేటట్టులా, పుట్టి ఒక స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్ కాకుండా, అంటే బేసికల్గా అప్పుడున్న MNREGA స్కీమ్స్ మ్యాక్సిమం ఏంటంటే నార్మల్ పనులు, స్టోన్స్ పట్టడం, సిమెంట్ వేయడం, ఇట్లాంటివి రెగ్యులర్ లేబర్ వర్క్ మాత్రమే చేయడం జరిగింది. సో దెర్ వాజ్ నో స్కిల్ ఇంప్రూవ్మెంట్ ఆర్ స్కిల్ అప్డేషన్. దానివల్ల ప్రాబ్లం ఏమైపోయిందంటే జనాలకి రావాల్సిన డబ్బులు రాకపోవడం, డిలేస్, ఇట్లాంటివన్నీ జరిగినాయి.
కానీ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్తుందంటే ఈ కొత్త వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, అజీక్షా యోజన, ఇది ఎందుకు అంటే బేసికల్గా ఉట్టి ఏదో పని చేయించడం కాదు, రూరల్ సైడ్లో ఉన్న వాళ్ళందరికీ ఒక మిషన్ బేస్డ్ అంటే వాళ్ళ పర్పస్ క్రియేట్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది, దేశానికి కూడా యూస్ఫుల్ అవుతుంది, జనానికి కూడా ప్రాపర్ ఇన్కమ్స్ వస్తాయి, డిలేస్ జరగవు, డిజిటైజేషన్ చేస్తాం. దానివల్ల విలేజెస్లో ఉన్న రూరల్ సైడ్లో ఉన్న వర్కర్స్ అందరు కూడా రెగ్యులర్గా ఇన్కమ్స్ రావడం, వాళ్ళ ఫ్యామిలీకి బాగుంటుంది. అట్ ద సేమ్ టైం దేశానికి కూడా అసెట్స్ క్రియేట్ అవుతాయి, కొత్త ప్రొడక్ట్స్ క్రియేట్ అవుతాయి, మనకు కూడా మార్కెట్ పెరుగుతుంది, అండ్ ఎండ్ ఆఫ్ ద డే స్టాండ్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి ఓవరాల్గా ఎసెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ బిల్. సో ఈ ఎంఎన్ఆర్ఈజీఏ గురించి ఆల్రెడీ నిన్న వీడియో చేశాను. ఎంఎన్ఆర్ఈజీఏ మీద ఈజ్ ది ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ దిస్. సో ఒకసారి లెట్ కాంటెక్స్ట్ వైజ్ అసలు ఏం జరుగుతుంది, ఎందుకు, ఏ మిషన్స్కి లింక్ చేస్తాము అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ మనం మేజర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంఎన్ఆర్ఈజీఏ అనేది కాంటెక్స్ట్ చూసుకోవాలి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఈ ఎంఎన్ఆర్ఈజీఏని ఇప్పుడు కొత్తగా దే ఆర్ కాలింగ్ విబి రామ్ జీ, దీని కింద కన్వర్ట్ చేశారు. దీని ఫుల్ ఫామ్ ఏంటిది, వికసిత్ భారత్ అది రోజ్గార్ అజీక్షా యోజన అన్నమాట బేసికల్గా. జీ అంటే జీ స్టాండ్స్ ఫర్ గ్రామీణ్ అన్నమాట. దీని కింద కన్వర్ట్ అయింది. సో కొత్తగా పేరు మార్చారు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ దట్ అ స్టూడెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్. సో దీన్ని ఏమంటారంటే బేసికల్గా ఈ ఎంఎన్ఆర్ఈజీ అనేది పాత సిస్టమ్, ఓల్డ్ సిస్టమ్, నాట్ యూస్ఫుల్ రైట్ నౌ. సో ఈ వికసిత్ భారత్ రోజ్గార్ అజీవికా యోజనని ఒక బేసికల్గా ఒక రీఫార్మ్ బేస్డ్ అంటే కొత్త తరహాకి రీఫార్మ్ బేస్డ్ ప్లస్ లైవ్లీహుడ్ టార్గెటెడ్ ఈ రెండింటిని ఖచ్చితంగా పెంచుదాము అని చెప్పేసి ఓవరాల్ ఐడియా. అయితే దీంట్లో ఏంటంటే ఇది ఎందుకు పనిచేయదు, వై ఇస్ దిస్ నాట్ వర్కింగ్, ఇస్ బికాస్ ఇన్ దిస్ సిస్టమ్ ఇట్ వాజ్ ఓన్లీ ప్యూర్ అన్స్కిల్డ్ లేబర్ వర్క్. సో ద వర్క్ వాజ్ ఓన్లీ స్టోన్ లిఫ్టింగ్, సిమెంట్ వేయడము, కన్స్ట్రక్షన్స్, ఇట్లాంటి వాటికే ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం జరిగింది. కానీ కొత్త ప్రోగ్రాంలు ఏమంటున్నారంటే దిస్ విల్ బి ఒక మిషన్ బేస్డ్ టార్గెట్స్ ఉంటాయి అన్నమాట. సో మనకున్న భారతదేశంలో ఉన్న మిషన్స్ అన్నిటికి కూడా ఒక్కొక్క మిషన్కి ఇంతమంది జనము, ఇంతమంది ప్రోడక్ట్, ఇంతమంది చేసుకుని వాళ్ళకి రెగ్యులర్గా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేటట్టు ప్లాన్ చేస్తారు. సో దిస్ విల్ బి అ మిషన్ బేస్డ్ టార్గెట్. సో ఇట్ ఈస్ నాట్ ఒక పర్టికులర్ ఫ్రేమ్వర్క్లో చేద్దామని ఓవరాల్ ఐడియా. సో దీన్ని ఒక మిషన్ బేస్డ్ టార్గెట్స్, సో దీన్ని అందుకే మిషన్ బేస్డ్ లైవ్లీహుడ్ అంటే బ్రతుకు తెరువు, లైవ్లీహుడ్ కూడా వాళ్ళకు ఒక ఫోకస్ మిషన్ ఉండాలని చెప్పేసి ఓవరాల్గా కంపల్సరీ ఐడియా బిట్వీన్ దీస్ టూ రిఫార్మ్స్. సో బేసికల్గా ఏమవుతుందంటే దీనివల్ల గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఎసెట్ క్రియేషన్ అంటే కొత్త ప్రొడక్ట్స్ తయారు చేయడము, ఒక పర్టికులర్ ఫోకస్ ఉంటుంది వాళ్ళకి అని ఐడియా. సెకండ్, ఎసెట్స్తో పాటు ఈ ఎసెట్ క్రియేట్ చేయడానికి అక్కడ ఉన్న జనాలకి స్కిల్ కావాలి. సో ఇట్ విల్ ఆల్సో ఎన్హాన్స్ దేర్ స్కిల్ డెవలప్మెంట్, ఇది కూడా జరుగుతుంది అని వాళ్ళ ఐడియా. దట్ ఈస్ అ మేజర్ థింగ్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఎసెట్ క్రియేషన్ కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఓవరాల్గా వాళ్ళ ఐడియా. సో
ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న మిషన్స్ అన్నిటిని కూడా కన్వర్ట్ చేస్తారు, అంటే అన్నిటిని కలిపేస్తారు. కన్వర్జెన్స్ ఫ్యాక్టర్ ఈ మూడు వాళ్ళకి దొరుకుతాయి. కన్వర్జెన్స్ ఆఫ్ ఆల్ స్కీమ్స్ అన్నిటిని కలిపేస్తారు ఒకటే మిషన్ కింద. దానివల్ల జనం అందరికీ చాలా ఒక 10-20 మిషన్లు ఉంటాయి. ఒక్కొక్క మిషన్కి జనాలు అంతా ఇక్కట చేసి ఆడకెళ్ళి అరే భయ్ మీరు ఇక్కడికి వెళ్ళండి, మీరు ఇక్కడికి వెళ్ళండి, మీరు ఇక్కడికి వెళ్ళండి, మీరు ఇక్కడికి వెళ్ళండి, అట్లా వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేసి డివైడ్ చేసి కొత్త తరహా ప్రొడక్ట్స్ తయారు చేసి ఇండియన్ మార్కెట్ని పెంచుతామని ఓవరాల్ ఐడియా. ఎప్పుడైతే ఇండియన్ మార్కెట్ పెరుగుతుందో ప్రొడక్ట్స్ ఇక్కడి నుంచి ఎక్కువ వెళ్తాయో జీడిపి లెవెల్ రైజ్ అవుతుంది, ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ ఎక్కువ అవుతుంది. దానివల్ల జనాలకి ఇన్కమ్ కూడా జస్ట్ ఇండియా నుంచే డొమెస్టిక్ ట్యాక్సెస్ నుంచే కాకుండా బయట నుంచి కూడా డబ్బులు వచ్చే ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. అది ఓవరాల్ న్యూ ట్రెండ్ దట్ ద గవర్నమెంట్ వాంట్స్ టు సీక్. అది మనం మర్చిపోకూడదు. సో ఇది మేజర్గా మనం చూసుకుంటున్న ఐడియా. అయితే సో ఇది ఓవరాల్ ఐడియా ఆఫ్ ద కరెంట్ గవర్నమెంట్. సో ఆబ్వియస్గా అపోజిషన్ వాళ్ళు ఏమంటారు? అపోజిషన్ వాళ్ళు గాంధీ పేరుని ఎందుకు తీసేశారు? వై గాంధీస్ నేమ్ ఈస్ రిమూవ్డ్, ఎందుకు తీశారు? ఇట్ ఈస్ అ డైల్యూషన్ ఆఫ్ ద స్పిరిట్ అని వాళ్ళు అంటారు. కరెంట్ గవర్నమెంట్ ఏమంటుంది? గాంధీ పేరుని ఎవరు నిర్బంధించలేదు, ఆయన ఐడియానే మనం తీసుకుంటున్నాం, కానీ ఇట్ ఈస్ మోర్ ప్రొఫెషనల్, ఇట్ ఈస్ మోర్ స్పెసిఫిక్ అండ్ ఇట్ ఈస్ మోర్ దిస్, ఇట్ విల్ బి మోర్ బెనిఫిషియల్ టు ద పీపుల్ అని చూడాలి. భారతదేశం అనేది ఇంపార్టెంట్, అక్కడ పేరు కాదు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో అపోజిషన్ వాళ్ళకి కరెంట్ గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కడ వేర్ ఇస్ ద ఇష్యూ కమింగ్, ఇద్దరు ఎక్కడ డిష్యూమ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే బేసికల్గా ఇలాంటి స్కీమ్స్ వల్ల ఒక ఇష్యూ ఏమవుతుందంటే ఈ కొత్త స్కీమ్ వికసిత్ భారత్ రామ్ జీలో ఏమవుతుందంటే సెంటర్ నుంచి ఫండింగ్ తగ్గిపోతుంది. స్టాటిస్టిక్స్ ప్రకారంగా మాట్లాడితే 90% ఒరిజినల్లీ విల్ బికమ్ ఓన్లీ 60%. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అంటే దీనివల్ల ఏమవుతుంది? ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సెంటర్ యొక్క ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ తగ్గిపోతుంది. ఓకే, తగ్గిపోతే మరి బయట నుంచి డబ్బులు తెచ్చుకుంటారా? కాదు. ఈ రిమైనింగ్ ప్రోగ్రామ్స్కి టిల్ బయట నుంచి డబ్బులు వచ్చేంత వరకు ఎవరు ఫండ్ చేయాలి? అక్కడున్న ఏ స్టేట్స్లో ఈ స్కీమ్ని పెడుతున్నారో ఆ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళకి ఫండింగ్ చేయాలి. సో దిస్ విల్ ఇంక్రీజ్ ద ఫినాన్షియల్ బర్డెన్ ఎవరి మీద పడుతుంది? స్టేట్స్ మీద పడుతుంది. సో అపోజిషన్ వాళ్ళు ఏమంటారు? మీరు మీ ఫిజికల్ బర్డెన్ తగ్గించుకోవడం వల్ల మీరు సెంటర్ ఫిజికల్ బర్డెన్ తగ్గించుకోవడం వల్ల ఆ బర్డెన్ని మీరు భరించట్లేదు, వేరే వాళ్ళకి ఇస్తలేదు, డైరెక్ట్గా స్టేట్స్ మీద పడతాయి అని చెప్పేసి అపోజిషన్స్ లొల్లి పెడుతున్నాయి. పార్లమెంట్లో ఊహా మస్తు జరిగింది. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో మనం అర్థం చేసుకోవాల్సిన లాజిక్ ఏంటంటే సెంటర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ విల్ రెడ్యూస్ అండ్ ద బర్డెన్ ఈస్ గోయింగ్ టు ఫాల్ ఆన్ ద స్టేట్స్. సో దీనివల్ల ఏమవుతుంది? సెంటర్కి స్టేట్ మధ్యన లైట్గా డిష్యూమ్ అవుతుంది. సో దట్ ఈస్ అ సెంటర్ స్టేట్ రిలేషన్స్. అండ్ దీనివల్ల ఫిజికల్ ఫెడరలిజం అంటారన్నమాట, అంటే డబ్బుల్ రిలేటెడ్ ఫెడరలిజం మధ్యన డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ద కోఆపరేషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్ మైట్ రెడ్యూస్ బికాస్ ఆఫ్ దిస్. అండ్ అపోజిషన్ పెట్టే పెద్ద మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఇస్ వెరీ యాక్చువల్లీ ఒక విధంగా చూసుకుంటే ఇది ఏంటంటే మీరు ఎప్పుడైతే మీ బర్డెన్ని తగ్గించుకున్నారో ఎకనామిక్ స్ట్రెస్ ఉన్నప్పుడు, అంటే డ్రౌట్స్, ఫెమైన్స్, ఎకనామిక్ స్ట్రెస్ ఏదైతే ఉందో ఎకనామిక్ స్ట్రెస్ సిచ్యువేషన్స్ లైక్ డ్రౌట్స్, ఫెమైన్స్, ఎకనామిక్ షాక్స్ ఇలా వచ్చినప్పుడు who will take care of the people, whose responsibility అనేది అపోజిషన్ వాళ్ళ లొల్లి. ఈ ఒక్క పాయింట్ పట్టుకుని అపోజిషన్కి వాళ్ళకి చాలా గొడవలు జరిగినాయి. బట్ ఫైనల్గా బిల్ని అయితే పాస్ చేయడానికి ఫిక్స్ అయిపోయినారు. సో దిస్ న్యూ MNREGS ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ టు బి విబి వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా
యోజన అండ్ ఇట్ ఈస్ అ మిషన్ బేస్డ్ స్కీమ్. అయితే మిషన్ బేస్డ్ అంటారు. ఏం సార్ మిషన్ బేస్డ్ అని చూసుకుంటే నోట్స్లో ఇచ్చాను క్లియర్. బిల్లు ఏంటిది, దేని గురించి. సో ఇది మాట బేసికల్గా. దీనివల్ల ఏం జరుగుతుందంటే నేచర్ ఎట్లా మారుతుంది చూడండి ఇక్కడ జాగ్రత్తగా. ఇక్కడ నేచర్ ఒకప్పుడు ఎంఎన్ఆర్ఈజీఏ అనేది రైట్ టు వర్క్ కింద ఒక లీగల్ రైట్ కింద అయిపోయేది. సో ఇప్పుడు నో మోర్ రైట్ టు వర్క్, రాదర్ దాన్ ఇట్ గివ్స్ ఒక మిషన్, పాలసీ మిషన్ చేంజ్ చేశారు. సో ఇప్పుడు 100 days కంపల్సరీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ప్రాబ్లం. రూరల్ సైడ్ ఎంఎన్ఆర్జీ స్కీమ్ బ్యూటీ ఏంటి, ఖచ్చితంగా మీకు సంవత్సరంలో 365 రోజుల్లో మీకు ఖచ్చితంగా 100 రోజులు పని దొరుకుతుంది. 100 రోజులకి సరిపోయే వేజ్ డబ్బులు కూడా వస్తాయి గ్యారంటీగా. సో మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు అనేది కాన్సెప్ట్ ఆఫ్ ఎంఎన్ఆర్జీ. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి ఉట్టి ఏదో వాళ్ళ చేత పనిచేసి వాళ్ళకి ఫైనల్గా డిలేస్ అండ్ పేమెంట్ జరిగి వాళ్ళకి డబ్బులు అందక వాళ్ళు సూసైడ్ చేసుకుని ఇవన్నీ ఎందుకు, డైరెక్ట్గా మిషన్ బేస్డ్ చేస్తే ఆ మిషన్ అవ్వగానే అయ్యే లోపల వాళ్ళకి సగం డబ్బులు వస్తాయి, మిషన్ అయిన తర్వాత సగం డబ్బులు వస్తాయి, ఆల్ ద మనీ విల్ బీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పేసి కొత్తగా పాలసీ మిషన్ బేస్డ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ జాబ్ గ్యారంటీ. ఇక్కడ 100 days కంపల్సరీ, కానీ ఇక్కడ నో కంపల్షన్, నో గ్యారంటీ. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ టైం లిమిట్ చూసుకుంటే ఇది పర్మనెంట్గా ఇవ్వాలి, ఇదేమో టైం బౌండ్ మిషన్స్ ఉంటాయి. ఈ మిషన్ ఈ 2 సంవత్సరాలు ఈ మిషన్ అయిపోవాలి. మిషన్ అయిన వరకు మీకు డబ్బులు వస్తే మిషన్ అయిన తర్వాత కొత్త మిషన్కి వెళ్ళిపోవాలి. అది నెక్స్ట్ ఫోకస్ ఎవరి మీద, ఇక్కడ ఎంప్లాయ్మెంట్, ఇక్కడేమో అవుట్కమ్ అండ్ ప్రొడక్టివిటీ మీద ఫోకస్. సో దిస్ ఈస్ ద ఇష్యూస్ బిట్వీన్ ఎంఎన్ఆర్ఈజీఏ వర్సెస్ మిషన్ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఇలా అవుతాయి అన్నమాట. సో అయితే ఇందాక చెప్పినట్టుగా మిషన్స్ ఏంటి సార్, వాట్ ఆర్ ద మిషన్స్? లైక్ స్వచ్ఛ భారత్ మిషన్, దేనికి, శానిటేషన్ కవరేజ్కి, మెజర్ బై ఓడిపిఎఫ్ స్టేటస్, లీగల్ ఎంటైటిల్మెంట్ లేదు. అలానే జల్ జీవన్ మిషన్ అని ఒక కొత్త మిషన్, ఇదేంటిది, దట్ ఈస్ ఫోకస్ ఆన్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్. అలానే ఈ ట్యాప్ కనెక్షన్ చేయడానికి ఎంఎన్ఆర్ఈజీఏ వర్కర్స్ని వాడుకుంటారు. అట్లానే నేషనల్ హెల్త్ మిషన్, హెల్త్ డెలివరీ సిస్టమ్స్కి సర్వీసెస్కి వాడుకోవడం. సో ఇదొక ఒక్కొక్క మిషన్ మాట. మీరు చూస్తే మిషన్ 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 మిషన్. అలానే దీన్ దయాల్ అంత్యోదయ యోజన, దిస్ ఇస్ ఫర్ లైవ్లీహుడ్ మిషన్ సెంటర్డ్ ఆన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ స్కిల్స్ అండ్ క్రెడిట్ ఇన్స్టెడ్ ఆఫ్ వేజ్ గ్యారంటీ. అలానే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్, దీంట్లో స్కిల్ అబిలిటీ, ఎంప్లాయబిలిటీ పెంచడానికి ట్రైనింగ్ రిప్లేస్మెంట్ నంబర్స్. ఇలాంటి స్ట్రాంగ్ మిషన్స్కి మిషన్ బేస్డ్గా ఈ వర్కర్స్కి మిషన్ చొప్పున ఒక్కొక్క మిషన్ అవుతున్న కొద్దీ వాళ్ళకి డబ్బులు టప్ వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి. సో దట్ ఈస్ అడ్వాంటేజ్. అలానే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ కంప్లీషన్కి, పోషణ్ అభియాన్ న్యూట్రిషన్ గురించి, డిజిటల్ ఇండియా మిషన్ టెక్నాలజీ డ్రివెన్, న్యూట్రిషన్ డ్రివెన్, హౌసింగ్, అట్లా ఒక్కొక్క మిషన్ పెట్టుకుని కంట్రీలో కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా లేబర్ ఫోర్స్తో, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీతో ఒక మిషన్గా, ఒక ఓరియంటెడ్గా చేద్దామని చెప్పేసి గవర్నమెంట్ యొక్క బేసిక్ ఐడియా. అది మనం గ్రహించుకోవాలి. సో ఇలా ఈ ఎంఎన్ఆర్ఈజీఏ స్కీమ్ని వికసిత్ భారత్ యోజన కింద మార్చడానికి అవసరం, నెసెసిటీ ఇది. సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి మాకు పంపించండి. నెక్స్ట్, మొన్న రీసెంట్గా జరిగిన సిడ్నీలో జరిగిన కాల్పులు మీకు తెలిసిందే. 14 మంది చనిపోయారు. ఒక జూయిష్ ఫెస్టివల్లోకి వెళ్ళి ఒక ముస్లిం అని కాదు, ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్. ముస్లిం అనేది తప్పు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిలీజన్ ఓవర్ హియర్. ఇట్ ఈస్ అ పర్సన్ హూ హాస్ వెంట్ విత్ అ సిక్ మైండ్, హూ వాజ్ ఇండాక్ట్రినేటెడ్, వెళ్ళి 14 మంది ఒక జూయిష్ ఫెస్టివల్లో చంపడం జరిగింది. సో బేసికల్గా ద ఇండాక్ట్రినేషన్ హాస్ హ్యాపెండ్. ఇట్ ఈస్ నాట్ లోకల్ వర్సెస్ నాన్ లోకల్ ఇష్యూ కూడా కాదు. ఇట్ ఈస్ ఒక రిలీజియస్ బయాస్, ఒక ఫండమెంటలిస్ట్ యాటిట్యూడ్, ఒక క్రిటిక్, ఒక మైండ్ ఫట్మన, ఒక క్యాండిడేట్ హూ హ్యాస్ బీన్ ఇండాక్ట్రినేటెడ్ ఇన్ టు రిలీజన్. సో దట్ ఫెలో ఈజ్, వాడి బేస్ ఇండియా, హైదరాబాద్ టోలీ చౌక్ ఏరియాలో ఉండేవాళ్ళంట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. తెలంగాణ పోలీస్ వాళ్ళు దాని గురించి సెర్చ్ చేశారు, వెళ్ళి కనుక్కుంటే 27 ఏళ్ళకెళ్ళి ఎప్పుడు కూడా ఫ్యామిలీని కాంటాక్ట్ చేయలేదు. ఎప్పుడో మొత్తం 27లో 6 సార్లు మాత్రమే ఇండియా వచ్చాడు. వచ్చినప్పుడు కూడా ఒకసారి ఎల్డర్ని, పేరెంట్స్ చూసుకోవడానికి, మిగతావన్నీ అతను ఇన్వెస్ట్ చేసిన రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్ చూసుకుని, ల్యాండ్ డీల్స్ ఏమైనా ఉంటే చూసుకుని వెళ్ళిపోయేవాడంట. పిల్లల్ని పట్టించుకునడం అట్లాంటివి ఏం లేవు. దానివల్ల ఏమైతే ఉందంటే 27 years నుంచి కాంటాక్ట్ లేదు. సో దట్ మీన్స్ వాడు 1998లో వెళ్ళిపోయి త్రూ స్టూడెంట్ వీసా వెళ్ళిపోయిన తర్వాత అతను ఏం చేశాడు, ఇన్నాళ్ళు హైదరాబాద్లో ఉన్నంత కాలం ఈ నెవర్ వాజ్ ఇండాక్ట్రినేటెడ్. రిలీజన్ గురించి అలాంటివి ఏమీ సీరియస్నెస్ అంటే ఏం లేదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అతను అలా మారిపోయాడు.
సో ఫ్యామిలీ ఏం చెప్తుందంటే అక్కడికి వెళ్ళి ఎవరో అతన్ని ఇండాక్ట్రినేట్ చేశాడు. ఇండాక్ట్రినేషన్ అంటే ఆయన మైండ్ సెట్ని మార్చేసి ఒక రిలీజియస్ ఫెనటిక్ లాగా తయారు చేశారు. లేకపోతే ఎప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ హైదరాబాద్లో కానీ ఆయన హైదరాబాద్ ఉన్నప్పుడు ఎప్పుడు చేయలేదు. సో వాట్ ఎవర్ ఇన్ఫ్లుయెన్స్ హీ హాస్ హ్యాడ్, ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్స్, ఇట్ ఈస్ నెవర్ అ లోకల్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలంగాణ పోలీస్కి క్లియర్గా చెప్పడం జరిగింది. తెలంగాణ పోలీస్ వాళ్ళు కూడా క్లియర్గా కన్ఫర్మ్ చేసుకున్నారు దట్ దిస్ ఇండాక్ట్రినేషన్ డింట్ హ్యాపెన్ ఇన్ ఇండియా, ఇట్ హ్యాపెండ్ అబ్రాడ్. సో బయట కంట్రీస్లో ఉన్న వాళ్ళు, దిస్ ఈస్ అన్ ఇన్సిడెంట్. వై దిస్ టాపిక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన వాళ్ళు అక్కడికి వెళ్ళినా సరే ఎవరో ఒకరు త్రూ సోషల్ మీడియా కానీ, లేకపోతే ఇన్ఫ్లుయెన్సెస్ కానీ, లేకపోతే జిహాదిస్ట్స్ కానీ, లేకపోతే ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఫండమెంటలిస్ట్ కానీ, లేకపోతే ఇట్లాంటి రిలీజియస్ బైకాట్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఎప్పుడో ఏదో టైంలో మనల్ని ఇండాక్ట్రినేట్ చేసి మైండ్ సెట్ మార్చవచ్చు. సి ఇండాక్ట్రినేషన్కి చాలా రీజన్స్ ఉండొచ్చు. ఒకటి రిలీజియస్ ఫండమెంటలిజం ఉండొచ్చు, లేదా మనీ. ఎప్పుడైతే మనిషి పూర్గా ఉన్నాడో, ఆకలి తట్టుకోలేనప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్లో అలాంటి క్యాండిడేట్స్ని పికప్ చేసుకుని వాళ్ళని ఇండాక్ట్రినేట్ చేసి వాళ్ళని టెర్రరిస్ట్ కింద తయారు చేస్తారు. సో ఈ షూటింగ్ అనేది బేసికల్గా జరిగింది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అ రిలీజియస్ బైగాట్ ఫండమెంటలిజం. సో ఎవరో ఆయన చేసి, అండ్ దట్ ఫెలో వెంట్ ఫర్ అ మాస్ షూటింగ్ ఆన్ అ జూయిష్ ఫెస్టివల్. 14 మంది జూస్ చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. పిల్లలు, పెద్దవాళ్ళు, బేసిక్గా ఇన్నోసెంట్ పీపుల్ ఫర్ నథింగ్ చనిపోవడం జరిగింది. సో చాలా చాలా వర్స్ట్ ఇది. సో ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. సో ఆ బాండీ బీచ్ దగ్గర జరిగిన ఈ ఇష్యూ ఇది మాట. సో ఈజ్ ద ఫెలో, ఆయన పేరు సజిద్ అక్రమ్. 16 మంది జూయిష్ పీపుల్ని చంపడం. దానివల్ల ఏమవుతుందంటే బేసికల్గా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియన్స్ని వేరే కంట్రీస్లోకి తీసుకెళ్లాలంటే భయపడతారు. దానివల్ల గ్లోబల్గా ఇండియన్ ఇమేజ్ తగ్గిపోతుంది. మీ కంట్రీలో టెర్రరిస్ట్ వచ్చాడు, మా కంట్రీ వాళ్ళని చంపేశాడు, అలాంటి బ్యాడ్ నేమ్, ఎస్పెషల్లీ వెన్ ఇండియా ఈజ్ రైజింగ్, ఇలాంటి బ్యాడ్ న్యూస్ మనకు రాకూడదు. కానీ ఎంత ప్రొటెక్టివ్గా ఉన్నా సరే చూడండి, ఇప్పుడు ఈ ఇష్యూ లోకల్గా ఇండాక్ట్రినేటెడ్ కాదు, ఇంటర్నేషనల్ వేరే కంట్రీలో ఇండాక్ట్రినేట్ అయ్యి అక్కడున్న మైండ్ సెట్ మారి అక్కడ షూటింగ్ చేసి ఫైనల్ ఇండియాకి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఇలాంటివి జరగకుండా కాపాడుకునే బాధ్యత నాట్ జస్ట్ ఇండియన్ పీపుల్. అందుకే ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఫ్యామిలీలో ఎథిక్స్, ఇంటిగ్రిటీ, ఈ రిలీజియస్ బైకాటిజం, అట్ ద సేమ్ టైం వాళ్ళ స్కూల్ లెవెల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కరెక్ట్గా ఉందంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో లేకపోతే ఎవరైనా ఇండాక్ట్రినేట్ చేసినా ఈజీగా ఇండాక్ట్రినేట్ కావు. దానివల్ల వాళ్ళ మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటుంది, సెక్యులర్ ఫీలింగ్స్ ఉంటాయి, అందరి రిలీజియన్స్ని, అందరి దేవుడిని రెస్పెక్ట్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఇలాంటి అన్ఫోర్సీన్ ఇన్సిడెంట్స్ ఎవరు జరగవు, ఇన్నోసెంట్ పీపుల్ చనిపోరు. సో ఇది మనం నేర్చుకోవాల్సిన లెసన్. అండ్ మోర్ డేటా సర్వైలెన్స్, మోర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద పోలీస్, నాట్ జస్ట్ నేషనల్లీ, ఇంటర్నేషనల్ లెవెల్స్లో కూడా ఇలాంటి వాళ్ళని, స్లీపర్ సెల్స్ని, వీళ్ళందరినీ లిస్ట్లో పెట్టుకుని ఎవరెవరు ఏ ప్రోగ్రామ్స్లోంచి ఎన్లిస్ట్ అవుతున్నారో, ఎందుకు వెళ్తున్నారో అనేది క్లియర్ సర్వేలెన్స్ మెకానిజమ్స్ లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫ్రీక్వెంట్గా జరుగుతాయి. మొన్న బ్రౌన్ యూనివర్సిటీలో జరిగింది, దాని ముందేమో ఒక చర్చ్ దగ్గర ఒకటి జరిగింది, ఇంకో రోజేమో మాస్క్ దగ్గర జరిగింది, ఇంకో రోజేమో టెంపుల్ దగ్గర జరుగుతుంది, రేపు పొద్దున గురుద్వారాలు జరిగింది. ఇలాంటి చూస్తే ఇవన్నీ కలెక్ట్ చేసుకొని చూసుకుంటే ఇట్ ఈస్ ఆల్ బికమింగ్, మనిషి అనేవాడు బేసికల్గా ప్రేమగా ఉండి సొసైటీలో ఒక 100 ఏళ్ళు బ్రతుకుదాం అనే కాన్సెప్ట్ కంటే బ్రతికిన 10 ఏళ్లలో గట్టిగా బ్రతికేసి అందరినీ చంపేసి వేసేసి వెళ్ళిపోతే అయిపోతుంది అని ఒక నోషన్లోకి మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ మారిపోతుంది, విచ్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్ ఫర్ ద సొసైటీ. సో కీపింగ్ దాట్ ఇన్ మైండ్, దీనికి కావాల్సిన నోట్స్ ఇక్కడ మెన్షన్ చేశాను, ఎందుకు ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్. సో ఆస్ట్రేలియన్ పోలీస్ రాడికలైజేషన్ బాగా జరుగుతుంది. లోకల్ ఇండియన్ నెట్వర్క్లో ఏం జరగలేదు, కండక్టెడ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, నో సెక్యూరిటీ ఫ్లాగ్స్, టెర్రర్ లింక్స్, ఇండియన్ రికార్డ్స్ ఏమీ లేవు అని క్లియర్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. సో దిస్ క్లియర్లీ షోస్ దట్ అవర్ పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ సేఫ్ ఆఫ్టర్ గోయింగ్ అవుట్ సైడ్, దే మైట్ టర్న్ దెమ్సెల్వ్స్ ఇన్ అదర్ కంట్రీస్. దిస్ ఆల్సో షోస్ దట్ మన కంట్రీలో ఇండాక్ట్రినేషన్ లెవెల్స్ అంతగా లేవు అని మనం ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. సో ఇండియాలో కుదరట్లే కాబట్టి మనం బయటకు పోయడం ఏముంది, సింపుల్గా GRE IELTS ప్రోగ్రామ్స్ రాస్తారు, అక్కడికి వస్తారు, అక్కడ ఒక గ్యాంగ్ తగులుతుంది, ఆ గ్యాంగ్లో ఒకటే రిలీజన్, ఒకటే కమ్యూనిటీలోంచి వస్తారు, వచ్చి అందరూ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటారు, చేసుకుని చంపేయాలరా, చేయాలరా, వీళ్ళందరూ ఉండకూడదురా అని వీళ్ళందరికీ ఒక గురువు ఉంటాడు, వాడు వస్తాడు, వాడు వచ్చి ఏం చెప్తాడు, అరే మీకు అన్ని ప్రాబ్లమ్స్కి రీజన్ ఇండియా రాబాయ్ అని చెప్తారు, మీ అన్నిటికీ ప్రాబ్లమ్స్ ఒక పర్టికులర్ జూస్ రాబాయ్ అని చెప్తారు, మీ అన్నిటికీ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ మీ ఫ్యామిలీతో దారుణమైన సిచ్యువేషన్ గో వాళ్ళ రాబాయ్ కారణం అని చెప్తారు.
ఇట్లా చెప్పి 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 100 సార్లు ఒక అబద్ధం 100 సార్లు చెప్తే అది నిజమైపోతుంది. అదే కాన్సెప్ట్ పాపం వీళ్ళకి జరుగుతుంది. వీళ్ళు పోయి ఇట్లా పాప పనులు చేస్తారు, ఇన్నోసెంట్ పీపుల్ చచ్చిపోతారు. అస్సలు మూల కారణంని పట్టుకోరాలి, వేరే వాళ్ళందరినీ వేసుకుంటూ పోతారు, భయం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎన్నో భయపడతారు జనాలు కూడా. ఎగ్జాంపుల్ తాజ్ అటాక్ 26/11 జరిగింది. జరిగిన తర్వాత ఏమైంది, నెక్స్ట్ డే జనం మళ్ళీ వర్క్ వచ్చేసినారు. అది స్పిరిట్ ఆఫ్ ఇండియన్ పీపుల్. సో మీరు ఎన్ని చేసినా ఏం చేసినా సరే, ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ విల్ లివ్ లైక్ పీపుల్. అండ్ ఇట్ ఈస్ బెటర్ నాట్ టు గెట్ డైవర్టెడ్ టు ఆల్ సచ్ షిటీ ఐడియాస్. అండ్ ఒక బేసిక్ సెక్యులర్ యాటిట్యూడ్ ఉంటే బాగుంటుంది కదా. వై షుడ్ యూ బ్రేక్ యువర్ హెడ్ ఫర్ అన్నెసరీ థింగ్స్? దట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ. సింపుల్. రైట్. నెక్స్ట్, ఇండియా మాల్దీవ్స్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఏకువెరన్ కన్క్లూడ్స్. ఇది కన్క్లూడ్ అయింది ఇండియా మాల్దీవ్స్. ఏకువరుణ్ అంటే ఏంటిది అనేది క్వశ్చన్. ఇక్కడ మనకి మాల్దీవ్స్ లో ఆ లాంగ్వేజ్ ప్రకారంగా ఏకువెరన్ అంటే ఫ్రెండ్. ఏకువెరన్ అంటే ఫ్రెండ్. ద మీనింగ్ ఆఫ్ ఏకువెరన్ ఇస్ ఫ్రెండ్ మాట. సో ఇండియా మాల్దీవ్స్ తెలిసే వన్ ఆఫ్ ద మనకి నేబరింగ్ కంట్రీస్ కాబట్టి మనం కొంచెం దాని మీద ఫోకస్ పెట్టాలి. సో దీని మీద చూసుకుంటే మనకి ఉన్నది ఇష్యూస్ ఏంటి. ఫస్ట్ దీన్ని కొంచెం డిఫరెంట్ యాంగిల్లో చదువుదాం. విల్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఇండియా మాల్దీవ్స్ ఇన్ అ డిఫరెంట్ నోషన్. సో ఫ్రెండ్, ఈ లాంగ్వేజ్ ఇంపార్టెంట్, మనకి ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే సో ఈ దిహేవి లాంగ్వేజ్ అనేది ఏ కంట్రీ వాళ్ళది అంటే మాల్దీవ్స్ వాళ్ళది. సో ఇది మనకు ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఫస్ట్. సో బేసికల్గా ఇప్పుడు ఇండియా, మాల్దీవ్స్, యుకెరెన్ దాని డీటెయిల్స్ మనకు కొన్ని తెలియాలి. సో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది బేసికల్గా ఏకువెరన్, which means friend, as I said. So ఈ ఫ్రెండ్స్ ఇండియా మాల్దీవ్స్ ఏం చేశారు? ఇట్స్ అ మిలిటరీ ఎక్సైజ్. మిలిటరీ ఎక్సైజ్లో 2 మిలిటరీస్ పార్టిసిపేట్ చేస్తాయి. సో దీంట్లో మనకి ప్రిలిమ్స్కి వచ్చే క్వశ్చన్ అంటే వాట్ కైండ్ ఆఫ్ అ మీట్ ఇస్ ఇట్? ఇట్ ఈస్ అన్ యాన్యువల్ bilateral military exercise. యాన్యువల్ కాబట్టి ప్రతి 1 year కి ఈ ఎక్సైజ్ మనకి మాల్దీవ్స్ కి మధ్యన జరుగుతుంది. సో దట్ ఈస్ గివింగ్ అ స్కోప్ ఫర్ అ ప్రిలిమ్స్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్లు చాలాసార్లు అడిగారు యూపీఎస్సీలో. సో అందుకే వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? దిస్ స్టార్టెడ్ ఫ్రమ్ 2009 నుంచి స్టార్ట్ అయింది దిస్ ప్రోగ్రామ్. ఓకే. సో దీంట్లో మనం అసలు ఏం డిసైడ్ చేస్తాం? దీంట్లో we are working on the concepts of both these countries are working on the concepts of counter intelligence. Next, counter terrorism. 2 major things. Then smart team tech. సో ఇక్కడ టెక్నాలజీని వాడతారు ఫర్ స్మార్ట్ కోలాబరేషన్ బిట్వీన్ బోత్ ద మిలిటరీ ఎక్సైజ్ అండర్ దీనివల్ల. అండ్ ఇవన్నీ కూడా దే డూ ఇట్ యాజ్ జాయింట్ డ్రిల్స్. ఇద్దరు కలిపి చేసే డ్రిల్స్ మాట, జాయింట్ డ్రిల్స్ ఫర్ వార్ ప్రిపేర్డ్నెస్ ఆర్ బ్యాడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చేసుకోవడానికి. సో దీనివల్ల ఏమవుతుందంటే బేసికల్గా ఇండియాకి ఏంటి అడ్వాంటేజ్ బికాస్ ఆఫ్ దిస్? దీనివల్ల ఏమవుతుందంటే ఈ జాయింట్ డ్రిల్స్ వల్ల ఇండియా విల్ బికమ్ ద ఫస్ట్ రెస్పాండర్ ఇఫ్ మాల్దీవ్స్ హాస్ ఎనీ ప్రాబ్లమ్. ఫస్ట్ రెస్పాన్స్ విల్ కమ్ ఫ్రమ్ ఇండియా. దానివల్ల నెట్ సెక్యూరిటీ స్టేటస్, నెట్ సెక్యూరిటీ ఆఫ్ మాల్దీవ్స్ will be given from India. India gives the net security to Maldives on the land and economic system as well as the people. So, ఇది మనకి ఏ మిషన్స్ లో మాల్దీవ్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ ఇట్స్ అ రిజర్వ్ ఫర్ లాట్ ఆఫ్ మనీ. అది కాకుండా మనకి ఏ ప్రోగ్రామ్స్ లో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ 2 ప్రోగ్రామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ వన్ సాగర్ ప్రోగ్రామ్. సాగర్ మిషన్ కి మాల్దీవ్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Second is we are always on neighbor first policy.
దీనికి కూడా ఈ రెండు పాలసీస్ యాక్టివేట్ అవుతాయి బికాస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. అది మనం చూసుకోవాలి. సో అన్ని విధాలుగా దిస్ కౌంటర్ టెర్రరిజం ఈజ్ యూస్ఫుల్ టు అస్ ఆన్ దిస్ బేసికల్గా. సో సాగర్ అంటే తెలుసు కదా, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ దట్ పర్టికులర్ రీజన్. ఈ పరంగా ఏకో వీరన్ అనే దాని మీద మనకి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏ కంట్రీతో అని డైరెక్ట్గా క్వశ్చన్ అడగచ్చు, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి దాంట్లో లిస్ట్ ఆఫ్ మిలిటరీ ఎక్సైజ్ ఇచ్చి ఈ ఎక్సైజ్ ఏ కంట్రీతో లింక్ ఉంది అనేది ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఆ పరంగా దిస్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి కావాల్సిన నోట్స్ క్లియర్గా మెన్షన్ చేశాను. ఏకో వీరన్ ఫ్రెండ్స్ ఇన్ దివేహి బయోలేటరల్ ఎక్సైజ్ సిన్స్ 2009. మాల్దీవ్స్ MNDF అంటారు, నేషనల్ డిఫెన్స్ ఫోర్స్. ఇది 2020 హెల్డ్ ఎట్ తిరువనంతపురం, కేరళలో జరిగింది. ఇది కౌంటర్ ఇంటెలిజెన్సీ, సిటీ డ్రిల్స్, ఐలాండ్ సెక్యూరిటీ, స్మాల్ టీమ్ కాంబాట్స్, ర్యాపిడ్ రెస్పాన్స్ టు ఎసిమెట్రిక్ సిచ్యువేషన్స్ అన్నిటి కూడా ప్రొవైడ్ చేయండి. సో మాల్దీవ్స్ సిట్స్ అండ్ క్రిటికల్ సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, దాన్నే స్లాక్స్ అంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఇండియా మాల్దీవ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మాల్దీవ్స్ మన ఇంట్రెస్ట్ ఎట్లా కాపాడుతుంది అనేది డైరెక్షన్ చూసుకోవాలి. కౌంటర్ టెర్రర్ సర్వేలెన్స్ చేశారు, ఎక్స్ట్రా రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, దానివల్ల నోటబుల్లీ చైనాస్ ఫుట్ ప్రింట్ అక్కడ పెరుగుతుంది. కాబట్టి మళ్ళీ మనం చైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, చైనా వాళ్ళు తన్నారు, మళ్ళీ మాల్దీవ్స్ వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వచ్చారు. ఆ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆ ప్రెసిడెంట్ని పీక్ పడేశారు. కొత్త ప్రెసిడెంట్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఇండియా, సో వీఆర్ గోయింగ్ విత్ ఇట్. మనకు సాగర్ పరంగా వెరీ ఇంపార్టెంట్, నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అని ఈ ఏకో వీరన్ అనే మిలిటరీ ఎక్సైజ్ మనకి ఆ విధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనకు చాలా ఇంపార్టెంట్ అనేది ఏరియా వేర్ దీపాతూన్ ఈజ్ లొకేటెడ్ బిలాంగ్స్ టు ద దర్గా సేస్ వక్ఫ్ బోర్డ్. సో దీంట్లో బేసికల్గా ఇష్యూ ఏంటంటే ఒక స్టోన్ ల్యాంప్ పిల్లర్, అంటే దాన్నే దీపాతూన్ అంటారు, అదేమో హిందూ టెంపుల్కి సంబంధించింది. దాని పక్కనున్న దర్గా. సో దర్గా ఉంది కాబట్టి వక్ఫ్ బోర్డ్ వాళ్ళు అదంతా వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పడం జరుగుతుంది. మెడ్రాస్ హైకోర్టులో సింగిల్ బెంచ్కి ప్రొవైడ్ చేయడం జరిగింది, కేసు వేశారు. సో ఆఫ్ కోర్స్ ఆర్టికల్ 25, ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, రిలీజన్ ఇవన్నీ కన్సిడరేషన్కి వస్తాయి. సో ఈ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ మీద మనకి చాలా చాలా ఇష్యూస్ జరిగాయి. సో దిస్ ఈస్ అ న్యూ వన్. ఇది తమిళనాడులో జరిగిన ఒక ఇన్సిడెంట్. సో ఇది మాట స్టోన్ పిల్లర్. సో బేసికల్గా దీని గురించి మనము కొంచెం క్వాలిటీ పరంగా వక్ఫ్ బోర్డ్ రూల్స్ ప్రకారం ఒకసారి చూద్దాం. బేసికల్గా ఇది తమిళనాడులో జరిగింది. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. పేరు ఇంపార్టెంట్, మ్యాపింగ్ ఇంపార్టెంట్. తిరుపారం, కుంద్రన్ హిల్, మదురైలో, తమిళనాడు. ఇక్కడ ఇష్యూ జరుగుతుంది. సో అక్కడ ఉన్నది అంటే ఇట్ ఈస్ అ స్టోన్ ల్యాంప్ పిల్లర్. వర్సెస్ దర్గా. సో ఇక్కడ ఏమైపోతుంది బేసికల్గా, ఈ దర్గా పేరు సికందర్ బాదుషా. సో బేసికల్గా ఇది ఏమైపోయింది, ఇదేమో హిందూ సెంటిమెంట్, ఇదేమో ముస్లిం సెంటిమెంట్, మధ్యలో వక్ఫ్ బోర్డ్. సో ఈ ముగ్గురు కొట్లాడుకుంటున్నారు బేసికల్గా. ఇన్ సింపుల్ టర్మ్స్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో బేసికల్గా వాళ్ళు ఇచ్చిన జడ్జ్మెంట్లో జడ్జ్మెంట్ ఏం చేసిందంటే హిందూ వాళ్ళకి ఒప్పుకుంది. సో రిలీజియస్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది through the process of demarcation. ఆల్రెడీ చేసి డిమార్కేట్ చేసి ఇద్దరిని ప్రొటెక్ట్ చేసింది బేసికల్గా కోర్ట్ ఆల్రెడీ. సో తమిళనాడు వక్ఫ్ బోర్డ్ ఏం చెప్తుందంటే ఈ ఏరియా ఏదైతే ఉందో, ద ఏరియా itself is a వక్ఫ్ ప్రాపర్టీ. అందుకే కేసు వేశారు.
ఏరియా ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పడం జరుగుతుంది. సో మీకు తెలిసిందే వక్ఫ్ అంటే ఇట్ ఇస్ అ రిలీజియస్ పర్మనెంట్ ఎండోమెంట్. బోర్డ్ ఏమో జస్ట్ స్టాట్యూటరీ కస్టోడియన్ మాత్రమే, లీగల్ లాస్ ఓనర్ కాదు అది. సో మదురై జెన్స్ ఏం చెప్పిందంటే ఎవిడెన్స్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో మీడియేషన్. సో ప్రాబ్లం ఏంటంటే ఈ సూట్ మనకి 1920లో సూట్ వేశారు. సో అప్పట్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళు చేసిన డిమార్కేషన్స్ ప్రకారంగానే అవి వర్కౌట్ అనే, కొత్త మోడల్స్ మీద కాదు అని చెప్పేసి కోర్టు వాళ్ళకి తీర్పు ఇవ్వడం జరుగుతుంది. సో కోర్టు ఏమంటారంటే అప్పట్లో ఉన్న డిమార్కేషన్స్ కదా, దాన్ని బట్టి వెళ్తున్నామని చెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్లో బేసికల్గా ఏమైందంటే మనకి ఆర్టికల్ 24, 25 అండ్ ఆర్టికల్ 14 ఈ మూడు కూడా కొంచెము డిస్టర్బ్ అవుతాయి బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూ. ఎందుకంటే ఈక్వాలిటీ ఆఫ్ లా, రిలీజియస్ రైట్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సో బేసికల్గా ఇక్కడ కూడా మనకు జరిగే మేజర్ ఇష్యూ, మనకి ఎస్ఏ పరంగా, మెయిన్స్ క్వశ్చన్ పరంగా మనం దీన్ని ఎగ్జాంపుల్ కింద ఏం తీసుకోవచ్చు అంటే యూ కెన్ కాల్ దిస్ సింపుల్ పొలిటిసైజేషన్ ఆఫ్ రిలీజన్ కింద ఇది తీసుకోవచ్చు. బేసికల్గా పొలిటిసైజేషన్ ఆఫ్ రిలీజన్. సో అది బేసికల్గా అక్కడ ఒక 3 జడ్జ్ బెంచ్ కూర్చున్నారు. వక్ఫ్ యాక్ట్ 1995ని తీసుకున్నారు. డివిజన్ బెంచ్ హియరింగ్ చేసింది. కోర్ట్ సజెస్ట్స్ మీడియేషన్ అండర్ జుడిషియల్ సూపర్విజన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కోర్టు వాళ్ళకి ఇచ్చింది. ఏదన్నా సరే ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్ కూడా లీగల్గా ఉండాలి, రైట్ఫుల్గా ఉండాలని చెప్పేసి కోర్టు దాంట్లో చెప్పింది అన్నమాట. సో ఇది మనకి ఈ రెండు కూడా మనకి ప్రిలిమ్స్ పరంగా వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. దిస్ ప్లేసెస్ ఆర్ వెరీ దీపాతోన్ అంటే ఏంటిది, దర్గా పేరు సికిందర్ బాదుషా. రీసెంట్గా వచ్చింది కొన్ని క్వశ్చన్స్ ఎలా అడుగుతుంటే రీసెంట్లీ ఇన్ ద న్యూస్ పేపర్ యూ సా నేమ్ కాల్డ్ సికందర్ బాదుషా, వేర్ ఈజ్ ఇట్, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో మదురై గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ అ తిరుపురం కుందరన్ హిల్ దగ్గర ఈ ఇష్యూ జరిగింది. అది మనకి మ్యాపింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ హిల్ గుర్తుపెట్టుకుంటే చాలా, ఎందుకంటే వర్క్ ప్రాపర్టీ కాబట్టి కొంచెం చూసుకోవాలి. సో దీనికి కావాల్సిన నోట్ డిస్ప్యూట్ ఏంటిది, కాన్స్టిట్యూషన్ లీగల్ ఆర్టికల్ 25, 26 వక్ఫ్ యాక్ట్, వక్ఫ్ బోర్డ్స్ యాక్ట్ స్టాట్యుటరీ కస్టోడియన్స్ ఓన్లీ బట్ నాట్ యాజ్ ఓనర్స్. కస్టోడియన్స్ మాత్రమే బట్ నాట్ ఓనర్స్. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓనర్స్ కాదు, జస్ట్ గార్డియన్స్ లాగా వీళ్ళు. ఆ పరంగా మనం చూసుకోవాలి. సో దట్ ఈస్ అ మేజర్ థింగ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఆర్టికల్. రైట్. End of the video, mains and prelims questions. Please try to answer them. Next, the 3 revolutions happening in reshaping American power. Very important. Super article ఇది. సో దీన్ని మనం అనాలిసిస్ చేయాలి. అమెరికన్ పాలసీస్ని డిస్టర్బ్ చేసే ఆర్కిటెక్చర్ ఆఫ్ చూసుకుంటే ద సెంట్రల్ థ్రెడ్ అరౌండ్ ద ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అండ్ ఎకనామిక్ పాలసీస్ ఈజ్ అన్ ఆర్కిటెక్చర్ ఆఫ్ క్రూయల్టీ వేర్ హార్మ్ ఈజ్ యాంటిసిపేటెడ్, నార్మలైజ్డ్ అండ్ స్ట్రాటజికలీ డిప్లాయిడ్. అది అనిల్ రామన్ అనే అతను రాయడం జరిగింది. ఆర్కిటెక్చర్ ఆఫ్ క్రూయల్టీ అని స్పెసిఫిక్గా పెట్టాడు. అందుకే అమెరికన్ పాలసీ మీద చిన్న అనాలిసిస్ చేద్దాం మనం ఇప్పుడు. ఈ పాలసీ ఏం చెప్తుంది, అసలు దీని కథ ఏంటో ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడదాం, అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. వై ఇట్ ఈస్ కాల్డ్ ద లాజిక్ ఆఫ్ క్రూయాలిటీ అని ఎందుకు అంటున్నాడు, దట్ ఇస్ ఎ మేజర్ గేమ్. విల్ డిస్కస్ అబౌట్ ద రీషేపింగ్ ఆఫ్ అమెరికన్ పాలసీస్, 3 స్ట్రాటజీస్ మెయిన్లీ. ఆర్కిటెక్చర్ ఆఫ్ క్రూయల్టీ అంటున్నాడు. సో అసలు ఆ 3 స్ట్రాటజీస్ ఏంటో ఒకసారి చూద్దాం. బేసికల్గా దాని అనాలిసిస్ కూడా చేద్దాం. సో ఫస్ట్ 3 ప్రాంగ్డ్ స్ట్రాటజీస్. 3 ఫస్ట్ ఇన్ సింపుల్ టర్మ్స్ మనం మాట్లాడుకుందాం. 3 రెవల్యూషన్స్ ఏంటి బేసికల్గా. సో రెవల్యూషన్ 1 వాళ్ళు చేసింది ఏంటిది, 3 రెవల్యూషన్స్. నెక్స్ట్ రెవల్యూషన్ 2 ఏంటిది, దాని మీద డీటెయిల్స్ కొడదాం. అండ్ రెవల్యూషన్ 3 అమెరికన్ పాలసీ ఎలా మారుతుంది, దీని మీద మనం అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ దాంట్లో రెవల్యూషన్ 1 వాళ్ళు చేసింది మేజర్ రెవల్యూషన్ ఏంటంటే ఫస్ట్ ఇంటర్నల్ గవర్నెన్స్ రీసెట్. ఇంటర్నల్ గవర్నెన్స్ రీసెట్. ఇంటర్నల్ గవర్నెన్స్ రీసెట్ చేశారు. సో ఇంటర్నల్ గవర్నెన్స్ రీసెట్ ఎట్లా చేశారు బేసికల్గా, ఎగ్జిక్యూటివ్ అథారిటీని పెంచారు. ఎగ్జిక్యూటివ్ అథారిటీ భయంకరంగా ఇంక్రీజ్ చేశారు ఫస్ట్. సెకండ్
కంట్రోల్, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కూడా భయంకరంగా పెంచారు. సో దీనివల్ల ఏమవుతుంది, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ విల్ ఇంక్రీజ్. ఈ రెండు కారణాలు కెన్ బి కాల్డ్ as ఇంటర్నల్ గవర్నమెంట్ రీసెట్. సో ఎందుకు చేశారు ఇది బేసికల్గా, బికాస్ దిస్ విల్ లీడ్ టు అవుట్కమ్స్. ఏమొస్తాయి, ఇట్ విల్ ష్రింక్ అంటే తగ్గిస్తాయి, ష్రింక్ పబ్లిక్ కాస్ట్. సో పబ్లిక్ ఎక్కువ మాట్లాడడానికి లేకుండా సివిక్ స్పేస్ని భయంకరంగా తగ్గిస్తారు. దీనివల్ల ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే కంట్రీ రన్ అవుతాయో ఆ ఇన్స్టిట్యూషన్స్ అటానమీని తగ్గిపోతాయి, ఇన్స్టిట్యూషన్స్ అటానమీస్ భయంకరంగా తగ్గిపోతాయి. అండ్ ఫైనల్గా డిసెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద రీజన్ అని చెప్తారు అన్నమాట. ఫైనల్గా అమెరికా ఇష్టం లేనో వెళ్ళిపోండి, అమెరికన్ పాలిటిక్స్ మాట్లాడలేకపోతే అని చెప్పేసి ఓవరాల్గా ద ఫస్ట్ రెవల్యూషన్ దే ఆర్ డూయింగ్ ఇస్ ఇంటర్నల్ గవర్నెన్స్ రీసెట్. దాంట్లో ఎగ్జిక్యూటివ్ అథారిటీ పెంచేశారు, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ పెంచేశారు. దానివల్ల ఏమవుతుంది అంటే షింకింగ్ పబ్లిక్ సివిక్ స్పేస్ని భయంకరంగా తగ్గిస్తారు, మోర్ కన్జర్వేటివ్ మోడల్స్ లేకపోతే. సో దట్ ఈస్ వన్ ఫార్మ్ ఆఫ్ క్రూయల్టీ ఆన్ ద పబ్లిక్. సో దానివల్ల ఇన్స్టిట్యూషన్ అటానమీస్ భయంకరంగా తగ్గిపోతాయి అండ్ బాగా డిసెంట్ పెరిగిపోతుంది. సో డిసెంట్ వచ్చేస్తే మీరు వెళ్ళిపోండి రాబాయ్ అని చెప్తున్నారు. సో దట్ ఈస్ వన్ ఫార్మ్ ఆఫ్ రెవల్యూషన్ దట్ మిస్టర్ ట్రంప్ ఈస్ టేకింగ్ అని చెప్పేసి ఆర్టికల్ అనాలిసిస్ చెప్తుంది. సెకండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ రెవల్యూషన్ దట్ దే ఆర్ డూయింగ్ ఇస్ 3 రెవల్యూషన్స్. ఫారెన్ పాలసీ, ఫారెన్ పాలసీలు కూడా భయంకరంగా చేంజెస్ తీసుకొచ్చారు. సో ఫారెన్ పాలసీ ప్లాట్ఫామ్స్ ఎట్లా తీసుకొచ్చారు, ట్రాన్స్ఫార్మ్ ఎట్లా చేశారు, దే మేడ్ ఇట్ మోర్ ట్రాన్సాక్షనల్ ప్లస్ దే ఆల్సో మేడ్ ఇట్ వెరీ కండిషనల్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఎన్విడియా విత్ రెస్పెక్ట్ టు చైనా కండిషనల్ చేసి పడేసారు. సో ఈ ఫారెన్ పాలసీ ఈజ్ మోర్ ట్రాన్సాక్షన్ అండ్ కండిషనల్. సో దీనివల్ల వచ్చే అవుట్కమ్స్ ఏముంటాయి, ఇలాంటి దరిద్రం చేస్తే ఏమొస్తుంది వాళ్ళకి, అది చూసుకుందాం. వాట్ ఆర్ ది అవుట్కమ్స్ దట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ బికాస్ ఆఫ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్. సో ద కాన్సెప్ట్ ఆఫ్ మల్టీలాటరలిజం ఇప్పుడు ఎందుకంటే టూ పవర్ఫుల్, అమెరికాని ఎవరు పట్టించుకోస్తలేదు. సో మల్టీలాటరలిజం కాన్సెప్ట్ మీద దెబ్బపడ్డాను ఫస్ట్ పాయింట్. సో మల్టీలాటరలిజం విల్ రెడ్యూస్ అండ్ యుఎస్ విల్ బికమ్ మోర్ పవర్ఫుల్. సెక్యూరిటీ లెవెల్స్, సో ద కాన్సెప్ట్ ఆఫ్ మాగా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, ఆ కాన్సెప్ట్ని ఎన్హాన్స్ చేయడానికి మోర్ కన్జర్వేటివ్ మోడల్స్లోకి వెళ్ళిపోతారు. సో దీనివల్ల వాళ్ళ లివరేజ్ పెరుగుతుందని వాళ్ళ ఐడియా, అమెరికా లివరేజ్ విల్ ఇంక్రీజ్ అని చెప్పేసి ఐడియా. సో దిస్ ఇస్ అనదర్ క్రూయల్ ప్రాక్టీస్ ఆఫ్ ట్రైంగ్ టు బ్రింగ్ polar world rather than a multilateral world. So that is a second form of cruelty because of the revolution and changes in the foreign policy stance. Adi mana grahinchukovali. And third revolution they're planning is geo-economic change. సో జియో ఎకనామిక్ చేంజెస్ దీనివల్ల ఏం చేస్తారంటే రీఆర్డర్ చేస్తున్నారు, అంటే ఆర్డర్ని మారుస్తున్నారు, చేంజ్ ఇన్ ది ఆర్డర్. సో ఈ చేంజెస్ ఇన్ ది ఆర్డర్ తీసుకురావడం వల్ల యుఎస్కి ఏంటి బెనిఫిట్, దానివల్ల ఎలా చేస్తున్నారు, మెకానిజమ్స్ ఏం వాడుతున్నారు, దీంట్లో వాడే గలీజ్ మెకానిజమ్స్ ఏంటంటే టారిఫ్ మోడల్, ట్రేడ్ కంట్రోల్స్, దానివల్ల సప్లై చైన్ నెట్వర్క్స్ అండ్ ప్రైస్ కంట్రోల్. దానివల్ల ఓవరాల్గా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ డామినెన్స్ అగైన్ యాజ్ అ క్యాపిటలిస్టిక్ కంట్రీ. సో దీస్ ఆర్ ఆల్ ద 3 మేజర్ రెవల్యూషన్స్ దట్ యుఎస్ ఇస్ ప్లానింగ్ టు బ్రింగ్ బ్యాక్ a situation where America is great again. When the world is moving towards multilateralism, this cute boy is trying these 3 revolutions. And idantha kuda manaki oka already video chesanu. They put all these things under the NSS,
నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ డాక్యుమెంట్లో ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట. ఎందుకు చేస్తున్నారు ఈ రెవల్యూషన్స్ ఎందుకు? సో పాలసీ మొత్తం కూడా ఇంటర్నల్ గవర్నెన్స్ రీసెట్ మీద వర్కింగ్, దానివల్ల క్రూయల్టీ. ఫారెన్ పాలసీ, ఫారెనర్స్ మీద క్రూయల్టీ. ఎకనామిక్ రిహవ్. సో మళ్ళీ అమెరికా స్ట్రాంగ్ ఎకనామిక్ సెంటర్ కావాలని చెప్పి ఐడియా. సో ఆల్ దీస్ 3 రెవల్యూషన్స్ ఆర్ బీయింగ్ స్ట్రాటజికలీ ప్లాన్డ్ సో దట్ America relives again and creates its own dominance, and it is not ready for multilateralism. So these are all the strategies. So this is how you have to analyze the articles. Analysis చేసినప్పుడు అసలు ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు, దానివల్ల అవుట్కమ్స్ ఏంటో గుర్తుంచుకోవాలి. సో దీనికి కావాల్సిన నోట్స్ క్లియర్గా మెన్షన్ చేశాను. కాంటెక్స్ట్ అండ్ ట్రిగర్ ఏంటిది, థర్డ్ రెవల్యూషన్ ఏంటిది అని క్లియర్గా మెన్షన్ చేశాను. సో ది ఎండ్ ఆఫ్ ద వీడియో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ టుడే ఈజ్ అబౌట్ 1.02 crore names removed, draft rolls in 5 states, UT shrink by 7.4%. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ నుంచి తీసింది. ఇది డేటా, SIR డేటా, ఎలక్టోరల్ రోల్స్. నంబర్ ఆఫ్ ఎలక్టర్స్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 13.35 crores to 12.33 crores. ఆల్మోస్ట్ 1.02 crores లిస్ట్ లోంచి తీయడం జరిగింది. సో ఇది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. సో దీనికి నోట్స్ ఇంపార్టెంట్, స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్, అందుకే ఒక్కసారి చిన్న గ్లాన్స్ కొద్దాం. నెట్ ష్రింకేజ్ ఎంత ఉంది? నెట్ ష్రింకేజ్ 1.20 crore ఓటర్ డిలీటెడ్, తీసేశారు. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఓవరాల్ గా నెట్ ష్రింకేజ్ ఎంత వచ్చింది? 7.6%. సెకండ్, టోటల్ ఎలక్టర్స్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 13.6 to 12.33 crores. దీంట్లో స్టేట్ వైజ్ చూద్దాము. బీహార్ లార్జెస్ట్ అబ్సల్యూట్ డిలీషన్ జరిగింది. ఎందుకు జరిగింది? వై దిస్ డిలీషన్ హ్యాపెండ్? Because the reasons are migration okati, duplication of electoral rolls. So these are the reasons why Bihar had largest. Our reasons manak important. So Bihar done. Next state which they brought in was West Bengal. West Bengal lo significant deletions జరిగినాయి because of reasons, politically sensitive reasons వల్ల deletions జరిగినాయి. So అక్కడ గఫ్లత్ జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టేట్ దే డిసైడెడ్ వాజ్ రాజస్థాన్. దాంట్లో కనపడిన ప్రాబ్లం రోల్ కాంట్రాక్షన్, అంటే వేసే పేర్లు తగ్గించేశారు. అక్కడ పాపులేషన్ గ్రోత్ ఉన్నా సరే ద రీజన్ వాజ్ ఎక్కించడం మానేశారు. దే డింట్ పుట్ ద రోల్స్, కొత్త పాపులేషన్ అసలు యాడ్ చేయలేదు. అందుకే ద రీజన్ ఈస్ రోల్ కాంట్రాక్షన్. సేమ్ ఇఫ్ యూ అబ్జర్వ్ గోవా, హై పర్సంటేజ్ డిలీషన్స్ జరిగినాయి. ఎందుకంటే అక్కడ అవుట్ మైగ్రేషన్ ఇస్ ద రీజన్ and multiple registrations is the reason. So ఈ reasons మనకి మెయిన్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. All the reasons which I am telling you will be the important point for your mains. What are the different reasons why so many deletions? 1.02 crore voter deletes కి reasons ఏంటో, reasons important. అలానే ఐలాండ్ పాపులేషన్ కూడా వదలలేదు వాళ్ళు. లక్షద్వీప్ అండ్ పుడుచేరిలో స్మాల్ పాపులేషన్ బట్ హై ప్రపోర్షనల్ ఇంపాక్ట్ దీని మీద జరిగింది. సో దిస్ అనదర్ రీజన్. So this is very very superly important for your mains. Mains paranga, what are the reasons why these states had so many voter rollouts? The reasons are very important. Okatemo migration duplication, inkotemo politicization, third emo roll contraction, fourth emo out migration and multiple registrations, and finally itlanti small populations lo high proportional impact దీని మీద పడిందని చెప్పేసి మనం ఓవరాల్ గా నెట్ ష్రింకేజెస్ గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చేసింది బికాస్ ఆఫ్ ద SIRs. సో దీని పరంగా చూసుకుంటే ఇంకా స్ట్రాంగ్ రీజన్స్, మనం ఇంకా ఫర్దర్ రీజన్స్ చూసుకుంటే మనకి ఇక్కడ రీజన్స్, ఎలక్షన్ కమిషన్ చెప్పిన రీజన్స్ ఏంటి? ఫస్ట్ రీజన్ చెప్పింది డెత్స్, సివిల్ రిజిస్ట్రేషన్ మిస్ మ్యాచ్ జరుగుతుంది, డూప్లికేట్ ఎంట్రీస్, సేమ్ ఓటర్ ఇన్ మల్టిపుల్ కాన్స్టిట్యుయెన్సీస్ లో ఉండడం, మైగ్రేషన్, ఇంటర్ స్టేట్ అండ్ సీజనల్ లేబర్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్, నాన్ రెస్పాన్స్ టు BLOs, బూత్ లెవెల్ ఆఫీసర్స్ కి రెస్పాన్స్ కాకపోవడం, కాన్స్టిట్యూషనల్ లీగల్ స్టాటిస్టిక్స్ ఆర్టికల్ 326 యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ బక్వాస్ పడుతుంది, 1950 గవర్నర్స్ రోల్ ప్రిపరేషన్ రివిజన్ బక్వాస్ పడుతుంది, ఇండియాస్ 96 crore రిజిస్టర్డ్ కాంటెక్చువల్ బేస్డ్ అని దెబ్బపడిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఈ రీజన్ చూడండి, ఎలక్షన్ కమిషన్ డెత్, డూప్లికేషన్, మైగ్రేషన్, నాన్ రెస్పాన్స్. దీస్ ఆర్ ద అఫీషియల్ ఎలక్షన్ కమిషన్ యొక్క రీజన్స్ ఇవి. సో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రీజన్స్ కి
అఫీషియల్ రిపోర్ట్స్ డేటా పరంగా రీజన్స్కి మనం కంపారిజన్ చేసుకుని ఈ రెండింటిని మనం ఆన్సర్లో మిక్స్ చేస్తే ఆహా ఈ పర్టికులర్ క్యాండిడేట్ పేపర్స్ చదువుతున్నాడు రిపోర్ట్స్ చదువుతున్నాడు అని చెప్పి మనం ఇండైరెక్ట్గా మెయిన్స్లో కరెక్ట్ చేసే వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. దట్ ఈస్ అడ్వాంటేజ్. సో ఎండ్ ఆఫ్ ద వీడియో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ప్లీజ్ ట్రై టు ఆన్సర్. నెక్స్ట్, Rajamohan writes, Indian communism is 100 years old and it's too early to write about its obituary. కమ్యూనిజం స్టార్ట్ అయ్యి ఇండియాలో 100 years అవుతుంది. సో ఆబిటరీ అంటే చనిపోవడం. సో ఇంకా మనం ఆబిటరీ నోట్, చనిపోయిన తర్వాత రాసే నోట్ని ఆబిటరీ నోట్ అంటారు. సో 100 ఏళ్ళు కమ్యూనిజం అయింది, ఇంకా కమ్యూనిజం ఇండియాలో చనిపోలేదు అని రాజమోహన్ గారు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. సో దీని కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకుందాం. ఎందుకు ఈ ఆర్టికల్ రాయాల్సిన అవసరం ఏముంది మనకి ఏంటో ఒకసారి చూద్దాం ఫాస్ట్గా. సో మనకి దీన్ని ఒక చిన్న కాంటెక్స్ట్ పరంగా చూసుకుందాం ఒకసారి. కమ్యూనిజం ఎలా ఇంపార్టెంట్ మీకు తెలిసిందే. కమ్యూనిజంలో ఏం జరుగుతుందంటే బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కార్ల్ మార్క్స్ థియరీ ఆఫ్ కమ్యూనిజం ఇస్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ వెన్ యూ సప్రెస్ పీపుల్ దే విల్ బి రివోల్ట్స్ అండ్ రెవల్యూషన్. ఫస్ట్ పాయింట్. సెకండ్, అసలు కమ్యూనిజం బేసిక్ ఐడియా ఏంటిది? ఈక్వాలిటీ, ఈగాలిటేరియన్ సొసైటీ. దెర్ ఈస్ నో రిచ్ క్లాస్, దెర్ ఈస్ నో పువర్ క్లాస్, ఎవ్రీ వన్ ఈజ్ సేమ్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లా, ఐస్ ఇన్ ద గాడ్. సో ఎప్పుడైతే క్లాస్లెస్ సొసైటీ ఫామ్ అవుతుందో అప్పుడు రియల్ సొసైటీ ఫామ్ అవుతున్నట్టు కార్ల్ మార్క్స్ అండ్ ఆల్ కమ్యూనిస్ట్ ఐడియాలజీస్ వర్క్ అవుతుంది. కానీ కమ్యూనిజం ఎందుకు హిట్ కాలేదు? బేసికల్గా కమ్యూనిజం బేసిక్గా హిట్ పోవడం కారణం ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ప్రతి మనిషి మెటీరియల్ వరల్డ్కి మోర్ కనెక్ట్ చేసుకుంటారు రాదర్ దెన్ ది ఎమోషనల్ వరల్డ్. సో ఎండ్ ఆఫ్ ది డే మనం ఎన్ని మంచి మాటలు మాట్లాడినా తిండి కావాలి, నిద్ర కావాలి, ఇల్లు కావాలి, క్లోతింగ్ కావాలి, బ్రాండ్ కావాలి, కార్లు కావాలి, లగ్జరీస్ కావాలి, ఇవన్నీ కావాలి. సో ఇలాంటివన్నీ కమ్యూనిజం దొరుకు. సో కమ్యూనిజం బేసిక్ ఐడియా, అసలు కమ్యూనిజం బేసిక్ ఐడియా ఏంటంటే బేసికల్గా దాంట్లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే వర్క్ పరంగా కూడా చూసుకున్నా సరే కమ్యూనిస్ట్ ఐడియాలో వర్క్ అకార్డింగ్ టు యువర్ కెపాసిటీ. ఈ కెపాసిటీ ప్రకారంగా వర్క్ చేయి, బట్ టేక్ అకార్డింగ్ టు యువర్ నీడ్. నీకు ఎంత అవసరమో అంతే తీసుకో అని చెప్పేసి బేసిక్ కమ్యూనిజం ఫిలాసఫీ ఇది మాట. బేసికల్గా కమ్యూనిజం వర్క్ పరంగా మాట్లాడుకుంటే దిస్ ఈస్ వాట్ కమ్యూనిజం ఫండమెంటలీ స్పీక్స్ అబౌట్. యూ వర్క్ అకార్డింగ్ టు యువర్ కెపాసిటీ. నీ కెపాసిటీ బట్టి వర్క్ చేయి, నీ ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ అన్ని చేయి. కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, కానీ నువ్వు తీసుకోవాల్సిందే డబ్బులు కానీ ఏదైనా సరే నీ నీడ్ ప్రకారంగానే తీసుకో, అత్యాస పడద్దు అని చెప్పేసి కమ్యూనిజం బేసిక్ ప్రిన్సిపల్. సో ఇట్లాంటి బ్యూటిఫుల్ ఐడియాలజీ ఉన్న దానికి ఆల్రెడీ 100 years అయిపోయింది. ఈ 100 yearsలో చాలా జరిగినాయి. బెస్ట్ వన్ ఈస్ పెసెంట్ రెవల్యూషన్స్, అంటే స్మాల్ ఫార్మర్ రెవల్యూషన్స్. తర్వాత వర్కర్స్ రెవల్యూషన్స్, ఇవి కూడా నాట్ జస్ట్ ఇన్ ఇండియా, త్రూఅవుట్ ద వరల్డ్ జరిగినాయి. ఈ 2 రెవల్యూషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. పెసెంట్ రెవల్యూషన్స్, ల్యాండ్ రెవల్యూషన్స్. దీనివల్ల ఈ రెవల్యూషన్స్ వల్ల ఏమొచ్చినాయి? ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి వచ్చినాయి. ఇది మేజర్ పాయింట్. సో ఎస్పెషల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్ ఇస్ వెస్ట్ బెంగాల్. బెంగాల్లో కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్స్ చాలా ఏళ్ళు, టిల్ ద రీసెంట్ పాస్ట్ బెంగాల్లో పార్టీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ. సో అదొకటి. అండ్ సేమ్ మనకి త్రిపురలో కూడా సేమ్ కమ్యూనిజం బాగా వర్కౌట్ అయింది. సో త్రిపుర లాంటి స్టేట్స్ ఫార్మేషన్, వెస్ట్ బెంగాల్ ఫార్మేషన్, ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావడం, ఇవన్నిటికీ రీజన్ కమ్యూనిస్టిక్ ప్రిన్సిపల్స్ అని మనం చెప్పొచ్చు. సో దీనివల్ల మేజర్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ వర్క్డ్ అవుట్ బికాస్ ఆఫ్ కమ్యూనిజం ఈజ్ ఫస్ట్ లేబర్ రైట్స్. లేబర్ రైట్స్ అనే కాన్సెప్ట్ రావడానికి రీజన్ కమ్యూనిస్టిక్ ప్రిన్సిపల్స్, వెరీ ఇంపార్టెంట్. అది కాకుండా ఈ లేబర్ రైట్స్ వచ్చిందే మినిమం వేజెస్ కాన్సెప్ట్. అందుకే కమ్యూనిజం ఇస్ వెరీ వెరీ సూపర్ ఇంపార్టెంట్. సో లేబర్ రైట్స్ రావడానికి, మినిమం వేజ్ కాన్సెప్ట్ రావడానికి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నిటితో పాటు ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ అండ్ చాలా మంది అప్పర్ కాస్ట్ అండ్ ల్యాండ్ ఓనర్స్, వీళ్ళందరికీ భయంకరంగా దెబ్బిచ్చింది కమ్యూనిస్టిక్ ప్రిన్సిపల్సే. జనం రివోల్ట్ అయ్యారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు. ఎవరైతే సప్రెస్ డిప్రెస్ క్లాసెస్ని పైకి తీసుకొచ్చింది కమ్యూనిస్టిక్ ఫిలాసఫీ ఇన్ లాట్ ఆఫ్ స్టేట్స్ అని మనం చెప్పొచ్చు.
అండ్ దీనివల్ల కమ్యూనిస్టిక్ ప్రిన్సిపల్స్ ఉండడం వల్లనే ద కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ డైనమిక్స్ అనేది ఓన్లీ కమ్యూనిజం వల్ల వచ్చిందని చెప్పేసి క్లియర్గా మనకి హిస్టారికల్గా మనం నేర్చుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో వెల్ఫేర్ డైనమిక్స్ రావడానికి కారణం కూడా మన కమ్యూనిజమే. ప్రాబ్లం ఏంటంటే కమ్యూనిజంతో ఉన్న బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇష్యూ ఇస్ రిజిడ్ ఐడియాలజీ. మరీ స్ట్రిక్ట్గా ఉంటారు, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. రిజిడ్ ఐడియాలజీ ఇస్ అ నెగటివ్ పాయింట్ ఆఫ్ కమ్యూనిజం. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ హస్ హ్యాపెండ్. అండ్ మిడిల్ క్లాస్, ఎస్పెషలీ మిడిల్ క్లాస్ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటిది? ఆస్పిరేషనల్గా ఉంటారు, అంటే కోరికలు ఉంటాయి. ఆ కోరికలు లగ్జూరియస్ కాకపోయినా సరే అబవ్ యావరేజ్ లెవెల్లో ఉంటాయి. ఆ అబవ్ యావరేజ్ లెవెల్ని అడాప్ట్ చేసుకోవడం అనేది వాళ్ళ ఆస్పిరేషన్స్కి అగేన్స్ట్గా ఉండడం వల్ల మెజారిటీ మిడిల్ క్లాస్ పాపులేషన్ ఉన్న దేశం మన దేశం కమ్యూనిజంని అడాప్ట్ చేసుకోలేకపోయింది. బేసిక్ ఆస్పిరేషన్ లెవెల్స్ కూడా కమ్యూనిజంలో దొరకవు, అది మేజర్ రీజన్. అండ్ ఇది కాకుండా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆర్గనైజేషనల్ స్టాగ్నేషన్. అంటే అదే మోడర్నైజేషన్ ఉండదు. అంటే మీనింగ్ ఏంటంటే నాట్ మోడర్న్, నో మోడర్నైజేషన్. దాన్ని మళ్ళీ మార్చరు. అదే పాతకాల పద్ధతులు పెట్టేటప్పటికి మెల్లగా కమ్యూనిజం ఐడియాలజీని అప్రిషియేట్ చేయడం మానేసి, దాని పర్పస్ మానేసి, దాని మెటీరియల్ బెనిఫిట్స్లో కమ్యూనిజం ఫెయిల్ అయింది. సో ఫెయిల్ అయినా 100 ఏళ్ళు అయినా సరే కమ్యూనిజం ఇంకా ఇండియాలో చనిపోలేదు, ఇంకా కమ్యూనిస్టిక్ ప్రిన్సిపల్స్ మన దేశంలో నడుస్తున్నాయని చెప్పేసి దిస్ బ్యూటిఫుల్ ఆర్టికల్ బై మిస్టర్ రాజమోహన్ చెప్పడం జరిగింది. సో దీనికి కావాల్సిన నోట్స్ కూడా ఇచ్చాను నేను. కాంటెక్స్ట్ అండ్ సిగ్నిఫికెన్స్ ఏంటిది, ఎలక్టరల్ ఎరోషన్, ఆస్పిరేషన్ మిడిల్ క్లాస్, గ్లోబలైజ్డ్ ఎకానమీ, న్యూ లేబర్ రిఫార్మ్స్ తీసుకురావాలి, ఎన్వైరన్మెంటల్ జస్టిస్, సోషల్ డెమోక్రసీ రాదర్ దెన్ డాక్ట్రినేషన్, ఐడియాలజికల్ ఫ్లెక్సిబిలిటీ లేదు, గ్రాస్ రూట్ రీకరెక్ట్ అండ్ డెమోక్రటిక్ ఇంటర్నల్ కల్చర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఓవరాల్గా ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్. ఎండ్ ఆఫ్ ది వీడియోలో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్. నెక్స్ట్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ టు 100% ఇన్ ఇన్సూరెన్స్ సెక్టర్ అని చెప్పేసి లోక్సభ పాసెస్ ద బిల్. సో దీని పరంగా నోట్స్ ఇంపార్టెంట్. సో దీంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇస్ ఐఆర్డిఐ. ఐఆర్డిఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎస్టాబ్లిష్ అండర్ ద ఐఆర్డిఐ యాక్ట్. దీంట్లో 99 ఎర్లియర్ పవర్స్. డిపెండెంట్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే పోలీసు కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఉండేది ఫర్ కోవర్సివ్ యాక్షన్ ఈ ఐఆర్డిఏ వాళ్ళు. కానీ ఇప్పుడు అది అవసరం లేదు, డైరెక్ట్గా ఐఆర్డిఏ కెన్ టేక్ యాక్షన్స్ అని చెప్పడం చెప్పింది. ప్రపోజ్డ్ ఎక్స్పాన్షన్ త్రూ ఇన్సూరెన్స్ లాస్. సో డైరెక్ట్ సెర్చ్ వాళ్ళే చేయొచ్చు, ఇన్స్పెక్షన్స్ వాళ్ళే చేయొచ్చు, సీజర్ అథారిటీని కూడా వాళ్ళే సీజ్ చేయొచ్చు. సో ఈ 3 రోల్స్ డైరెక్ట్గా ఎవరికి ఇవ్వడం జరిగింది? ఐఆర్డిఏ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దిస్ విల్ అప్లై ఫర్ ఆల్ ఇన్సూరెన్స్ ఇంటర్మీడియట్స్ ఇంక్లూడింగ్ ఏజెంట్స్ని వాళ్ళే చెక్ చేయొచ్చు, బ్రోకర్స్ని వాళ్ళే చెక్ చేయొచ్చు, వెబ్ అగ్రిగేటర్స్ అంటే వెబ్ ద్వారా ఇన్సూరెన్స్ చేసే వాళ్ళకి వాళ్ళే చేయొచ్చు, అండ్ టీపీఎస్ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్ కూడా ఈ లా సర్చ్, ఇన్స్పెక్షన్, సీజర్ 3 కూడా ఐఆర్డిఏ డైరెక్ట్గా డెసిషన్ తీసుకోవచ్చు. ప్రీవియస్గా పోలీసు కోర్ట్స్ అని చక్కర తిరగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అటాక్ బై ఐఆర్డిఏఐ అని క్లియర్గా ఆర్టికల్ లా లోక్సభలో ఈ బిల్లు పాస్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుంది? ఇన్సూరెన్స్ పెనట్రేషన్ ఇన్ ఇండియా ఓన్లీ 4% ఆఫ్ జీడిపి. దట్స్ అ ప్రాబ్లం. స్ట్రాంగర్ ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. దానివల్ల కన్జ్యూమర్ ట్రస్ట్ పెరుగుతుంది, దానివల్ల క్లెయిమ్ సెటిల్మెంట్ మెకానిజమ్స్ ఇంప్రూవైజ్ అవుతాయి, లాంగ్ టర్మ్ హౌస్ హోల్డ్ సేవింగ్స్ పెరుగుతాయి. అలయన్స్ ఐఆర్డిఏ విత్ రెగ్యులేటర్స్ లైక్ సెబీ. సో సెబీ అండ్ ఐఆర్డిఏ సిమిలర్గా పవర్ఫుల్గా అవుతాయని చెప్పేసి ఓవరాల్గా అనాలిసిస్ ది ఆర్టికల్. దానివల్ల చాలా మంచి జరుగుతుందని మనం చెప్పొచ్చు. ఇన్సూరెన్స్ సెక్టర్ పెనట్రేషన్ బాగుంటుంది. రీసెంట్గా మనం మాట్లాడుకున్న భారత్ గృహ యోజన, ఓకే, ఆ యోజనకు కావాల్సిన ఇన్సూరెన్స్ కూడా ఐఆర్డిఏ డైరెక్ట్గా వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి ఉంటుంది. జనానికి బెనిఫిట్, ఎవ్రీవన్కి బెనిఫిట్. సో ఎండ్ ఆఫ్ ద వీడియో, మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్. నెక్స్ట్, ఓకే, దిస్ ఆర్టికల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఏకి. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది, అపార్ట్ ఫ్రమ్ GS 1, 2, 3. సో డిజిటలైజేషన్ ఇన్ ఇండియా అన్ఈవెన్ సర్జ్, అంటే సడన్గా పెరగడం, సడన్గా తగ్గిపోవడం ఎందుకు, వై సడన్ ఇంక్రీజ్ ఎందుకు జరిగింది అనేది ఓవరాల్ అనాలిసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో దీన్ని మనం కొంచెం ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచించుకుని చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే DPI, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్స్ సచ్ as ఆధార్ కార్డ్ అండ్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ నౌ మ్యాచ్ ప్రైవేట్ ప్లాట్ఫామ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీచ్. ఈ డిజిటైజేషన్ వల్ల రీచ్ పెరిగింది. గల్లీలో ఉన్న షాప్ దగ్గర నుంచి మాల్లో ఉన్న షాప్ వరకు ఎవ్రీవన్ ఈజ్ యూజింగ్ UPI.
దానివల్ల డిజిటైజేషన్ ప్రాసెస్ ఈజీ అయింది అండ్ దానివల్ల సడన్ సర్జ్ భయంకరంగా వచ్చిందని చెప్పి మనం చెప్పొచ్చు. సో బేసికల్గా ఈ ఆర్టికల్ ఈస్ టాకింగ్ అబౌట్ యూపీఐ లీడింగ్ టు డిజిటైజేషన్ అండ్ దానివల్ల సర్జ్ అంటే భయంకరంగా ఇంక్రీజ్. ఇది బేసిక్ కాన్సెప్ట్. సో ఈ యూపీఐ ఎన్హాన్స్ చేయడం వల్ల ఏమైపోయింది, ఒక కాన్సెప్ట్స్ ఆఫ్ యూపీఐ అలాంగ్ విత్ డిజిలాకర్. ఈ డిజిలాకర్లో మీకు తెలిసింది ఆల్ డాక్యుమెంట్స్ విల్ బి స్టోర్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఎక్సెట్రా, ఐడి కార్డ్స్ అన్నీ కూడా డిజిలాకర్లో స్టోర్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏమైపోయిందంటే ఒక స్ట్రాంగ్ డిజిటల్ నెట్వర్క్ మనకు క్రియేట్ అయిపోయింది. దట్ ఈస్ యాడెడ్ అడ్వాంటేజ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ బికాస్ ఆఫ్ యూపీఐ అని మనం చెప్పొచ్చు. సో ఎందుకు ఇవన్నీ జరిగినాయి? వై డిడ్ దిస్ హ్యాపెన్? బికాస్ ఆఫ్ 3 మేజర్ థింగ్స్: యూపీఐ, ఆధార్ లింకింగ్. యూపీఐ ఆధార్ లింకింగ్ చేసాం దానివల్ల ఏమైపోయింది బేసికల్గా, అండ్ డీబీటీస్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఒకటి. దిస్ అనదర్ రీజన్ వై దిస్. సో యూపీఐ ప్లస్ ఆధార్ అండ్ డీబీటీస్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్. అండ్ దీనివల్ల ఏమైపోయిందంటే ఇవన్నిటికి కూడా ఈ గవర్నెన్స్ ప్లాట్ఫామ్స్ చాలా అయిపోయింది. సో దానివల్ల మోర్ నంబర్ ఆఫ్ డాష్ బోర్డ్స్ ప్లస్ వెబ్సైట్స్ ప్లస్ యాప్స్, ఈ 3 కూడా భయంకరంగా పెట్టుకోవడం వల్ల స్టేట్ వైజ్ అడాప్టింగ్ భయంకరంగా ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే స్టేట్ వైజ్ అడాప్టేషన్ ఈజీ అయిపోయిందో నంబర్ ఆఫ్ పీపుల్ హూ స్టార్టెడ్ యూజింగ్ దెమ్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్. సో దీనివల్ల వచ్చిన అడ్వాంటేజెస్ ఏమైంది? ఏంటిది? బికాస్ ఆఫ్ దిస్, వీటన్నిటి వల్ల ఫాస్ట్ డెలివరీ ఎవ్రీవేర్, భయంకరమైన ఫాస్ట్గా మనకి అయిపోవడం జరుగుతుంది. అండ్ దీనివల్ల ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కూడా సూపర్గా పెరిగింది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ has also increased very crazily. ఈ 2 reasons are the outcomes of this one. So this is another reason why digitization has increased so much suddenly. So ఇవన్నీ ఉన్నా సరే గ్యాప్స్ ఉంటాయి కదా. మరి గ్యాప్స్ ఏంటి? వాట్ ఆర్ ద గ్యాప్స్? వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద గ్యాప్స్ ఏంటిది? వాట్ ఆర్ ద గ్యాప్స్? ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇంటర్నెట్ ప్రొవిజన్స్. ఇది ఓన్లీ అర్బన్ క్లస్టర్స్లో మాత్రమే ఉంది, రూరల్ క్లస్టర్స్లో లేదు. అండ్ ఫార్ స్టేట్స్, ఎస్పెషల్లీ ఈస్టర్న్ స్టేట్స్లో అస్సలు లేదు. సో అది పెద్ద ప్రాబ్లం. దీని తర్వాత మనకున్న పెద్ద ప్రాబ్లం సైబర్ సెక్యూరిటీ. అవర్ సైబర్ సెక్యూరిటీ నెట్వర్క్స్ ఈజ్ నాట్ స్ట్రాంగ్. ఇది నాట్ స్ట్రాంగ్ ఇనఫ్. అది పెద్ద ప్రాబ్లం. దట్ ఈస్ అనదర్ 2 మేజర్ గ్యాప్స్ దట్ వీ హ్యావ్. ఇది కాకుండా అనదర్ ఇంపార్టెంట్ పీపుల్ పరంగా ప్రాబ్లం ఏంటంటే డిజిటల్ లిటరసీ ఈజ్ లెస్, ప్లస్ అవేర్నెస్ క్యాంపెయిన్స్. అవేర్నెస్ ఈజ్ ఆల్సో లెస్. దిస్ ఈస్ అనదర్ బిగ్గెస్ట్ గ్యాప్ దట్ అవర్ కంట్రీ హ్యాస్. సో దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని స్టేట్స్లో డిజిటల్లీ సూపర్ డే. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు, హైదరాబాద్, ఆల్ ద మెట్రోపాలిటన్ సిటీస్ అండ్ ఆ స్టేట్స్లో సూపర్ అని వస్తాయి. చాలా స్టేట్స్లో అసలు తెలియదు. రాజస్థాన్, బీహార్ అట్లాంటి స్టేట్లో. దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే బికాస్ ఆఫ్ దీస్ గ్యాప్స్ ఇట్ లీడ్స్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ interstate digital divide. It leads to the concept of interstate digital divide, which is very, very dangerous. This is a form of inequality. Digital inequality under the ANI. It leads to the form of digital inequality, which happens with respect to digitization. సో అందుకే యాక్సెస్ పెంచుకోవాలి, టార్గెటెడ్ బ్రాడ్బ్యాండ్ స్టేట్ తెచ్చుకోవాలి, డిజిటల్ లెవెల్ మార్కెటింగ్ చేసుకోవాలి, స్టేట్స్ కామన్ పాలసీ తీసుకురావాలి. ఇవన్నీ తీసుకొస్తే ఇంకా స్టాండర్డ్, గ్రాడ్యువల్, బ్యూటిఫుల్ సర్చ్ అట్లనే ఉంటుంది. దానివల్ల మోర్ మార్కెట్స్ అండ్ మోర్ యాక్సెస్. దట్స్ ద హోల్ గేమ్. సో కాంటెక్స్ట్ ఏంటో మెన్షన్ చేశాను. ఫ్రంట్ రన్నర్స్ ఎవరు? సదర్న్ వెస్టర్న్ స్టేట్స్, లాగింగ్ స్టేట్స్, సెంట్రల్ ఈస్టర్న్ స్టేట్స్, అర్బన్ రూరల్ డివైడ్, అన్ఈవెన్ డిజిటైజేషన్, డిజిటల్ డివైడ్, డిజిటల్ ఎకానమీ గ్రోత్,
బెనిఫిట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, రిస్క్ గ్రేటింగ్, 2 స్పీడ్ ఇండియా అవుతుంది. ఒకటేమో చాలా ఫాస్ట్గా వెళ్తే ఇంకోటేమో 2 స్లో అవుతుందని చెప్పి మనం చెప్పొచ్చు. సో ఎండ్ ఆఫ్ ద వీడియో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్. నెక్స్ట్, మోడీ గారు became the first world leader to receive Ethiopian highest honor. వెరీ ఇంపార్టెంట్. మొన్న విజిట్ కొట్టారు కదా, అందుకే అవార్డు కూడా ఇచ్చారు. సో వై ద గ్రేట్ ఆనర్, గ్రాండ్ ఆర్డర్ అంటారన్నమాట, ఆఫ్ ద నిషాన్, గ్రేట్ ఆనర్ ఆఫ్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా, దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇట్. ప్రిలిమ్స్ కి చాలా ఇంపార్టెంట్. వై దిస్ ఇస్ ఇంపార్టెంట్? బికాస్ ఇట్ ఇస్ ద హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఆఫ్ ఇథియోపియా. Conferred to Mr. Prime Minister Narendra Modi, first world leader to receive it, కాబట్టి it becomes very very important. అవార్డ్ ఎవరు ఇచ్చారు? అబే అహ్మద్ అలీ, he is the Prime Minister of Ethiopia. వెన్యూ ఎక్కడ జరిగింది? అడిస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, అడిస్ అబబా. కన్ఫర్మ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. రికగ్నిషన్ ఆఫ్ పిఎం మోడీస్ విజనరీ గ్లోబల్ లీడర్షిప్. ఇండియా ఇథియోపియా రిలేషన్స్ కూడా మనకి స్ట్రెంథెన్ అవుతాయి దీనివల్ల. సో ఆయనకి అవార్డు ఇవ్వడం వల్ల మనకేంటి బెనిఫిట్? ఇథియోపియా ఎందుకు వెరీ ఇంపార్టెంట్? Ethiopia's endorsement of India as a leader of Global South ki very important. Enduku? Because this Ethiopia is the headquarters for the African Union. Andike chala important. South-South cooperation ki manchidi. Strengthens India's voice in AU-backed multilateral. This is nothing but African Union headquarters idi. Andike mottam African market anta ikkade untadi, veela chetlone untadi. Andike Global South ki manaki manchidi. Global governance reforms including UNSC లో expansion గురించి మనకి మంచిది. And it is a counter to the China's BRI and Belt and Road Initiative and Gulf powers ని మన వైపు లాక్కోవడానికి very important. So Africa is the arena of competition. ఎందుకంటే China is competing, US is competing, EU is competing and Gulf powers కూడా competing. All of them are looking at this cute Africa. అందరికి ఇప్పుడు ఆఫ్రికా కావాలి. So India relation right now becomes very very important. సో ఇండియాస్ అప్రోచ్, కెపాసిటీ బిల్డింగ్ చేసుకోవాలి, డెవలప్మెంట్ ఫస్ట్ పాలసీ చేసుకోవాలి అని ఓవరాల్గా ఐడియా. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో దట్ ఈస్ అ గేమ్ దట్ వీఆర్ లుకింగ్ ఎట్. సో వాట్ ఆర్ ది ఎక్స్పెక్టెడ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూద్దాము. దీంట్లో మీరు చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్, మిషన్ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా, ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్, లోన్ వుల్ఫ్ రాడికలైజేషన్, రీసెంట్ దాని మీద. నెక్స్ట్, ఏకోవరెన్ మీద క్వశ్చన్. నెక్స్ట్, వర్క్ ఫ్యాక్ట్ మీద క్వశ్చన్. నెక్స్ట్, జియో ఎకనామిక్స్ అనేది దేనికి సంబంధించింది. ఎలక్టోరల్ రోల్స్ రివిజన్ మీద క్వశ్చన్. హిస్టారికలీ అచీవ్డ్ సస్టైన్ ఎలక్టోరల్ సక్సెస్ ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది. ఐఆర్డిఏ మీద క్వశ్చన్. డిపిఐ ఏది కాదు, విచ్ ఆఫ్ దెమ్ ఇస్ నాట్. అండ్ ఫైనల్గా అడిస్ అబబా దేనికి సంబంధించింది, ఇథియోపియాకి సంబంధించింది. నౌ దిస్ ఇస్ ద కీ విచ్ ఐఎమ్ ప్రొవైడింగ్. నౌ లెట్స్ లుక్ ఎట్ ద మెయిన్స్ క్వశ్చన్స్. మెయిన్స్ క్వశ్చన్ చూసుకుంటే మనకి క్లియర్గా మనం చూసుకుంటే దీంట్లో రీప్లేసింగ్ అ రైట్స్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్, దాన్ని ఏమన్నారు, క్రిటికల్లీ ఎనలైజ్ దిస్ విత్ ఫెడరల్ ఇంప్లికేషన్స్ అండ్ రూరల్ డిస్ట్రెస్ని ఎట్లా డీల్ చేస్తుంది అనేది క్వశ్చన్. నెక్స్ట్, ఎగ్జామిన్ ద ఛాలెంజెస్ పోస్డ్ బై ఓవర్సీస్ రాడికలైజేషన్ ఆఫ్ సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేది క్వశ్చన్. నెక్స్ట్, డిఫెన్స్ ఎక్సర్సైజెస్ లైక్ ఏకోవరన్ వల్ల స్ట్రాటజిక్ పర్పసెస్ ఏంటిది, దాన్ని డిస్కస్ చేయండి విత్ రెస్పెక్ట్ టు ఐఓఆర్ రీజన్ అని చెప్పేసి క్వశ్చన్. రిలీజియస్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్, దాన్ని ఎనలైజ్ చేయమన్నారు విత్ రెస్పెక్ట్ టు ద వక్ఫ్ బోర్డ్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఇన్ ఇండియాలో ఎట్లా రూల్ ఆఫ్ లాని రిలీజన్ని బ్యాలెన్స్ చేస్తారు అనేది క్వశ్చన్. ద యునైటెడ్ స్టేట్స్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ లిబరల్ ఇంటర్నేషనలిజం, ద 3 రెవల్యూషన్స్ మీద కాన్సెప్ట్, దాన్ని డిస్కస్ చేయమన్నారు, ఇంప్లికేషన్స్ ఏంటి, ఇండియాకి ఏమవుతుంది అనేది క్వశ్చన్. లార్జ్ స్కేల్ డిలీషన్స్ ఫ్రమ్ ఎస్ఐఆర్, దాన్ని ఎగ్జామిన్ చేయమంటున్నారు విత్ రెస్పెక్ట్ టు రైట్ ఆఫ్ ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ అండ్ ఇంక్లూజన్. ద డిక్లైన్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిజం, దాన్ని క్రిటికల్లీ ఎగ్జామిన్ చేయమంటున్నారు విత్ రెస్పెక్ట్ టు ఎలక్టోరల్ బట్ నాట్ ఐడియాలజికల్. ఆ స్టేట్మెంట్ని ఎలక్టోరల్ ఐడియాలజికల్ మధ్యన డిఫరెన్సెస్ ఏంటిది, దాన్ని క్రిటికల్లీ ఎగ్జామిన్ చేయమన్నారు. సో యు హావ్ టు గివ్ అ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. గ్రాంటింగ్ సర్చ్ అండ్ సీజర్ పవర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్, ఐఆర్డిఏకి ఇచ్చిన కొత్త కన్సర్న్స్ ఏంటి, దాన్ని డిస్కస్ చేయమన్నారు విత్ రెఫరెన్స్ టు గవర్నెన్స్ అండ్ హౌ డస్ ఇట్ స్ట్రెంథెన్ వీకెనా అనేది క్వశ్చన్. నెక్స్ట్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఐ ఇది ఈక్వలైజరా, దాన్ని ఎనలైజ్ చేయమంటున్నారు. అన్ఈవెన్ స్టేట్ డిస్ట్రిబ్యూషన్ వల్ల ఏంటిది, ఓవరాల్లో గ్రోత్ ఉంది కానీ అన్ఈవెన్నెస్ కూడా ఉంది.
దాన్ని డిస్కస్ అండ్ అనలైజ్ చేయమన్నారు. ఆనర్స్ కాన్ఫర్డ్ బై ఫారెన్ స్టేట్స్ యాక్ట్ as a tools of soft power and geopolitical signaling. దీన్ని డిస్కస్ చేయమన్నారు విత్ రెఫరెన్స్ టు ద ఇండియాస్ ఆఫ్రికా స్ట్రాటజీ విత్. సో ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సింది ఖచ్చితంగా ఏయు, దాని రోల్ ఏంటిది, వై ఇథియోపియా ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వై జార్డన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని మనం చెప్పాలి. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఆన్సర్ రాసి పంపిస్తే నేను మీకు కరెక్ట్ చేసి దాంట్లో తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్ది యూ కెన్ అగైన్ రీరైట్ అండ్ సెండ్ ఇట్ బ్యాక్ టు us. హోల్ శ్రీరామ్ IAS టీమ్ ఈస్ రెడీ టు హెల్ప్ యూ అవుట్ ఫర్ యువర్ సక్సెస్ఫుల్ జర్నీ. So that's all for today. Shamant Paidipumla signing off. Bye-bye.